Hello, my dear students. Welcome to Vedanta CBSE 9 and 10 Telugu. And this is me, your Sharon ma'am, Vedanta Social Master Teacher. So, my dear students, ఈ రోజు ఈ వన్ షాట్ వీడియోలో మనం NCERT 10th క్లాస్ సోషల్ స్టడీస్ టెక్స్ట్ బుక్లో ఎస్పెషల్లీ పొలిటికల్ సైన్స్ అంటే పాలిటీ ఆర్ సివిక్స్ దీని నుంచి ద ఫస్ట్ లెసన్ పవర్ షేరింగ్ డీటెయిల్గా డిస్కస్ చేసుకోబోతున్నాం. సో మై డియర్ సిబిఎస్ఈ స్టూడెంట్స్, తెలుగులో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎడ్టెక్ ప్లాట్ఫామ్ అవర్ వేదాంతు సిబిఎస్ఈ 9 and 10 తెలుగు ఛానల్. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ 9th and 10th సిబిఎస్ఈ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో చాలా వన్ షాట్ రికార్డెడ్ వీడియోస్ ఫ్రమ్ ఆల్ ద సబ్జెక్ట్స్ ఉన్నాయి, చెక్అవుట్ చేసేయండి. వెరీ సూన్ లైవ్ సెషన్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. అండ్ నౌ లెట్స్ బిగిన్ ద సెషన్. సో మై డియర్ స్టూడెంట్స్, దిస్ చాప్టర్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీ బోర్డ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాదు, దీని తర్వాత మనం నేర్చుకోబోయే సెకండ్ లెసన్ ఫెడరలిజంకి పవర్ షేరింగ్ అనేది ఫౌండేషన్ లాంటిది. ఇప్పుడు మీకు ఈ ఫౌండేషన్ అనేటటువంటి పవర్ షేరింగ్ ఎంత బాగా అర్థమవుతాయి, నెక్స్ట్ చాప్టర్ ఆ తర్వాత చాప్టర్స్ ఇంకా బాగా అర్థమవుతాయి. బికాస్ దీస్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్. ఈ టాపిక్స్ అనేవి ఫౌండేషన్ లాంటిది. మరి ఈ టాపిక్ని చాలా వివరంగా చెప్తాను, సింపుల్గా చెప్తాను, ఈజీగా చెప్తాను. అండ్ మీరు కూడా బాగా కాన్సన్ట్రేట్ చేస్తూ వినండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us decode our title, my dear students. పవర్ షేరింగ్ అంటే ఏంటి? పవర్ అంటే అధికారం, షేరింగ్ అంటే విభజన. మరి అధికార విభజన లేదా అధికారాన్ని పంచుకునే ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అనే విషయాలు మనం తెలుసుకుందాం. సో లెట్ us begin our session. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ పవర్ షేరింగ్, మై డియర్ స్టూడెంట్స్? సో ఇప్పటికే మీ స్కూల్లో మీరు ఈ లెసన్ వినుండొచ్చు. ఈ వీడియో మొత్తంలో నేను క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను, తప్పకుండా ఆన్సర్ చేయండి. నేను కమెంట్ సెక్షన్ చెక్ చేసుకుంటాను. ఓకే, సో పవర్ షేరింగ్ అంటే ద ప్రాపర్ డెఫినేషన్ యూ కెన్ లుక్ ఆన్ టు ద బోర్డ్, మై డియర్ స్టూడెంట్స్ హియర్. ఎస్, పవర్ షేరింగ్ మీన్స్ sharing power among different people or groups so that no one person or group controls everything. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. రైట్, హియర్ యూ నీడ్ టు నోటీస్ దాట్ a person or group of people, they cannot control everything. రైట్, వాట్ డస్ దట్ మీన్ నాన్న? ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి స్కూల్లో కూడా క్లాస్ లీడర్ ఉంటారు. రైట్, క్లాస్ లీడర్ ఉంటారు. లేదంటే వేరే ఎగ్జాంపుల్ తీసుకుందాము. లెట్ us take an example of a school. ఒక స్కూల్లో మేనేజ్మెంట్ అంతా ప్రాపర్ వేలో జరగాలి అన్న, అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా ప్రాపర్ వేలో జరగాలి అంటే డిఫరెంట్ పర్సన్స్కి డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉంటాయి, డిఫరెంట్ రోల్స్ ఉంటాయి, డిఫరెంట్ పవర్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి స్కూల్కి ఒక స్కూల్ అడ్మినిస్ట్రేటర్ ఉంటారు, ప్రిన్సిపల్ ఉంటారు. రైట్, సో అడ్మినిస్ట్రేటర్ వచ్చేసి స్కూల్లో అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ అంతా కూడా టేక్ కేర్ చేస్తారు. ప్రిన్సిపల్ ఓవరాల్ అకాడమిక్ థింగ్స్ అన్ని టేక్ కేర్ చేస్తారు. మళ్ళీ ఎవ్రీ ఫ్లోర్కి ఫ్లోర్ ఇన్ఛార్జెస్ ఉంటారు. ఆ ఫ్లోర్లో ఎన్ని క్లాస్ రూమ్స్ ఉన్నాయో ఆ క్లాస్ రూమ్లో ప్రాపర్ టైంకి టీచర్ వెళ్తున్నారా, పిల్లలు ప్రాపర్గా ఉన్నారా లేదా, ఎవ్రీథింగ్ వాళ్ళు టేక్ కేర్ చేస్తారు. అండ్ ప్రతి సబ్జెక్ట్కి కూడా హెడ్ ఆఫ్ ద టీచర్స్ ఉంటారు, హెచ్ఓడీస్ ఉంటారు. ఫర్ సపోజ్ సైన్స్ ఆర్ సోషల్ ఆర్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు, డిఫరెంట్ సబ్జెక్ట్స్కి ఉన్న హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్, అందులో ఉండే ద హెడ్స్, ఆ హెడ్ టీచర్స్ ఏం చేస్తారు? సో వాళ్ళ అండర్లో ఉన్నటువంటి అన్ని క్లాసెస్ డీల్ చేసే సేమ్ సబ్జెక్ట్ టీచర్స్ ఎలా టీచ్ చేస్తున్నారు, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే, మొత్తం కంట్రోల్ చేస్తారు. అంటే ఒక స్కూల్ ప్రాపర్గా ఫంక్షన్ అవ్వాలి అంటే స్కూల్ మొత్తంలో డిఫరెంట్ పర్సన్స్కి పవర్ అనేది షేర్ చేస్తారు. అలా షేర్ చేయకుండా పవర్ మొత్తం కంప్లీట్గా ఒకటే సింగిల్ పర్సన్లో పెట్టేశారు అనుకుందాం. ఫస్ట్ సపోజ్ స్కూల్ ప్రిన్సిపల్ ఇస్ ద వెరీ మెయిన్ పర్సన్ ఆఫ్ ద స్కూల్. రైట్, నాకు తెలిసి మీ స్టూడెంట్స్ చాలామంది ప్రిన్సిపల్ అనగానే భయపడతారు. క్లాస్ రూమ్కి సడన్గా ప్రిన్సిపల్ విజిట్ చేస్తే అమ్మో అల్లరి చేస్తూ దొరికేసామా, నాకు పనిష్మెంట్ ఈరోజు, లేదా పేరెంట్స్కి కాల్ చేసేస్తారని చాలా భయపడతారు కదా. మరి జస్ట్ ఇమాజిన్, స్కూల్ ప్రిన్సిపల్కి వాళ్ళు అకాడమిక్స్ చూసుకుంటారు, అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటారు. అలా కాకుండా ప్రిన్సిపలే స్కూల్లో ఉన్న అడ్మినిస్ట్రేషన్, అకాడమిక్స్, ఇంకా ఫ్లోర్ ఇన్ఛార్జ్ చేసేటటువంటి పని కానివ్వండి, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గాను, ప్రతి పనిలోనూ ఒకటే పర్సన్కి కంట్రోల్ ఇచ్చేసారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆ సింగిల్ పర్సన్ స్కూల్లో ఉన్న ప్రతి ఎంప్లాయీ మీద కొంచెం డామినేషన్ చూపించే అవకాశం ఉంది. రైట్, ఇఫ్ సింగిల్ పర్సన్ కంట్రోల్స్ ద హోల్ పవర్, దర్ ఈస్ అ ఛాన్స్ ఆఫ్ మిస్యూజింగ్ ఇట్ ఆర్ షోయింగ్ డామినేషన్ టువర్డ్స్ ద అదర్ పర్సన్స్. అదే జరుగుతుంది. సో పవర్ షేరింగ్ అంటే పవర్, షేరింగ్ పవర్ అమాంగ్ డిఫరెంట్ పీపుల్. ఎస్, ఇఫ్ యూ లుక్ హియర్ నాన్న, షేరింగ్ పవర్ అమాంగ్ డిఫరెంట్ పీపుల్ అంటే వేరు ప్రజల మధ్య, వేరు గ్రూప్స్ మధ్య అధికారం అనేది విభజించబడితే దాన్నే పవర్ షేరింగ్ అంటాం. సో ఇన్స్టెడ్ ఆఫ్ కీపింగ్ ద పవర్ ఇన్ సింగిల్ ఇండివిజువల్ ఆర్ అ సింగిల్ గ్రూప్,
వీఆర్ షేరింగ్ ద పవర్. ఇఫ్ నాట్ ఏమవుతుంది, మేబీ ద గ్రూప్ ఆర్ సింగిల్ పర్సన్ క్యాన్ కంట్రోల్ ఎవ్రీథింగ్. సో దీన్ని ప్రివెంట్ చేయడానికి పవర్ షేరింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో పవర్ షేరింగ్ అనేది కొంచెం ఇంకా మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే, సో పవర్ షేరింగ్ ఈజ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ అమంగ్ డిఫరెంట్ ఆర్గన్స్, డిఫరెంట్ లెవెల్స్ ఆర్ గ్రూప్స్ ఇన్ అ కంట్రీ. ఒక దేశంలో వేరు వేరు గవర్నమెంట్ లెవెల్స్ మధ్య, వేరు వేరు గవర్నమెంట్ ఆర్గన్స్ మధ్య అండ్ వేరు వేరు గ్రూప్స్ మధ్య పవర్ని విభజించడాన్ని పవర్ షేరింగ్ అంటారు. సో మరి పవర్ షేరింగ్ అనేది ఒక పాజిటివ్ థింగా, నెగటివ్ థింగా అదంతా నేర్చుకుందాం. లెట్ us లుక్ ఎట్ ద ఇంట్రొడక్షన్ ఫస్ట్ మై డియర్ స్టూడెంట్స్. ఎస్, సో ఈపాటికి మీకు ఈ లెసన్కి సంబంధించి ఆర్ వాట్ ఎవర్ సోషల్ స్టడీస్కి సంబంధించి మీకు ఏ డౌట్ ఉన్నా యూ కెన్ ఫ్రీలీ ఆస్క్ మీ ఇన్ ద కమెంట్ సెక్షన్, రైట్? అండ్ మై డియర్ స్టూడెంట్స్, ఆల్రెడీ ఎన్సీఆర్టీ సిలబస్లో ఇంగ్లీష్, సోషల్ నేను టీచ్ చేస్తున్నాను. చాలా వన్ షాట్స్ అప్లోడ్ చేశాను, ఒక్కసారి చెక్అవుట్ చేసేయండి. ఓకే, మీకు ఇంకా ఫ్యూచర్లో ఎలాంటి వీడియోస్ కావాలి కూడా మీరు తప్పకుండా కమెంట్ చేయొచ్చు. ఇంట్రొడక్షన్ టు ద పవర్ షేరింగ్. అసలు ఈ లెసన్లో ఉన్న మెయిన్ ఐడియా ఏంటో తెలుసుకుందాము. డెమోక్రసీ. Democracy works better. Yeah, democracy works better or best when power is shared. So first of all, let us try to focus on what is democracy. Democracy అంటే ఏంటి మీకు తెలిస్తే పర్వాలేదు, బట్ దిస్ ఈజ్ ద ఫస్ట్ లెసన్ ఇన్ ద పాలిటీలో ఫస్ట్ లెసన్ కాబట్టి డెఫినెట్గా మనం కొన్ని టర్మ్స్ గురించి అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సో మై డియర్ స్టూడెంట్స్, ఫస్ట్ లెట్ us concentrate to understand what is democracy. So democracy is a type of government. A type of government in which power is vested with people. Power is vested with people, right? So my dear students, మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్తాను. Every group of people need a leader. ఎవ్రీ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఒక స్కూల్ని మేనేజ్ చేయడానికి ఒక లీడర్ ఉండాలి. ఒక షాప్ని, ఒక స్టోర్ని, ఒక మాల్ని, ఒక థియేటర్ని, ప్రతి ఆర్గనైజేషన్ ఆర్ ప్రతి ఫ్యాక్టరీ, ప్రతి ఇన్స్టిట్యూషన్ని మేనేజ్ చేయడానికి, లీడ్ చేయడానికి డెఫినెట్లీ దేర్ షుడ్ బి అ లీడర్ ఆర్ అ గ్రూప్ ఆఫ్ సిస్టమ్, రైట్? మరి ఒక చిన్న చిన్న ఆర్గనైజేషన్కి, చిన్న గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఒక లీడర్ లేదా ఒక సిస్టమ్ అవసరమైనప్పుడు, సి ఎనీ కంట్రీ ఈజ్ హ్యూజ్, వెదర్ లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ శ్రీలంక, అమెరికా, ఇండియా, ఇండోనేషియా, వాట్ ఎవర్, దేశాల్లో పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. ఇంత హ్యూజ్ పాపులేషన్ని లీడ్ చేయడానికి, మేనేజ్ చేయడానికి, గైడ్ చేయడానికి, ఫంక్షన్ చేయడానికి డెఫినెట్లీ దేర్ షుడ్ బి అ ప్రాపర్ సిస్టమ్ ఆఫ్ గవర్నింగ్. దాన్నే మనం గవర్నమెంట్, తెలుగులో ప్రభుత్వం అంటాం. మరి ఈ గవర్నింగ్ సిస్టమ్స్ అనేవి ఆల్ ఓవర్ ద వరల్డ్ చాలా డిఫరెంట్ ఫార్మ్స్లో ఉంటాయి. లెట్ మీ గివ్ యూ సమ్ ఎగ్జాంపుల్స్. సో మై డియర్ స్టూడెంట్స్, డ్యూరింగ్ 18th ఇంకా 19th సెంచరీ హాఫ్ వరకు కూడా వరల్డ్లో ఎన్నో కంట్రీస్లో ఒక సింగిల్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ మాత్రమే చాలా ప్రివైలింగ్గా ఉండేది, మోస్ట్ కామన్గా ఉండేది. అది ఏంటి నానా? ఇఫ్ యూ గివ్ ఏ ట్రై, ఒక్కసారి ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడానికి ట్రై చేయండి. దట్ ఈస్ నథింగ్ బట్ మోనార్కీ మై డియర్ స్టూడెంట్స్. మోనార్కీ. సో మోనార్కీ అంటే కింగ్ ఆర్ క్వీన్స్ రూలింగ్. కింగ్ ఆర్ క్వీన్ రూలింగ్, రైట్? సో మనం 19th హాఫ్ సెంచరీ వరకు అఫ్ కోర్స్ ఇప్పటికీ కూడా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి వేర్ ద మోనార్కీ ఈజ్ ప్రివైలింగ్. ఇఫ్ యూ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సౌదీ అరేబియా ఎక్సెట్రా, అక్కడ ఇప్పటికీ కింగ్స్ రూలింగే ఉంటుంది ఇప్పటికీ 2026లో కూడా. మరి 19th సెంచరీ మిడ్ హాఫ్ వరకు ఓవరాల్ ద వరల్డ్ సో మెనీ కంట్రీస్ హ్యావ్ మోనార్కియల్ సిస్టమ్. దిస్ ఈజ్ ద వన్ టైప్ ఆఫ్ గవర్నమెంట్. అది కాకుండా కొన్ని దేశాల్లో డిక్టేటర్షిప్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ కూడా ఉంటుంది, రైట్? మరి డిక్టేటర్షిప్ అంటే ఏంటి? డిక్టేటర్ అంటే నియంత పరిపాలన అంటారు. ఎగ్జాంపుల్ నార్త్ కొరియాలో కిమ్ చేసేది డిక్టేటర్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ అనమాట. ఓకే, మళ్ళీ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, లైక్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్. ఇఫ్ యూ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ చైనా, దే ఆర్ ఫాలోయింగ్ కమ్యూనిస్ట్ టైప్ ఆఫ్ గవర్నమెంట్. మరి ఇఫ్ యూ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మన ఇండియా ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే కనుక వీఆర్ ఫాలోయింగ్ డెమోక్రటిక్ గవర్నమెంట్. ఓకే, సో డెమోక్రసీ ఈజ్ డిఫైన్డ్ వెరీ వెల్ బై అబ్రహాం లింకన్ యాజ్ డెమోక్రసీ ఈజ్ ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్. ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజలలో నుండి వచ్చినటువంటి వ్యక్తి నడిపించేటటువంటి సిస్టమ్నే మనం డెమోక్రసీ అంటాం, తెలుగులో ప్రజాస్వామ్యం అంటాం. మరి ఈ డెమోక్రసీ అనేది ఎప్పుడు సవ్యంగా పనిచేస్తుంది? ఎప్పుడైతే ఒక గవర్నమెంట్ సిస్టంలో పవర్ షేరింగ్ అనేది ఉంటుందో, సక్సెస్ఫుల్గా అధికారాన్ని విభజిస్తారో, అధికారాన్ని పంచుకుంటారో, ఆ సిస్టంలోనే డెమోక్రసీ అనేది సరైన విధంగా పనిచేస్తుంది. సో డెమోక్రసీ ఈజ్ ఆల్మోస్ట్ డిపెండ్ అపాన్ ద పవర్ షేరింగ్, రైట్? సో నో సింగిల్ పర్సన్ ఆర్ గ్రూప్ షుడ్ హోల్డ్ ఆల్ ద పవర్. ఏదైనా ఒక సింగిల్ పర్సన్ కానివ్వండి, లేదంటే ఒక గ్రూప్ కానివ్వండి, ఒక దేశంలో ఉండే అధికారం మొత్తాన్ని ఖచ్చితంగా హోల్డ్ చేయలేరు.
బికాస్ ద పవర్ షుడ్ బి డెఫినెట్లీ షేర్డ్. మరి ఇంత చెప్తున్నారు కదా మ్యామ్, మీరేమంటారు? ప్రపంచంలో అన్ని దేశాలు పవర్ షేరింగ్‌ని ఆచరిస్తున్నాయా? ఒక్క దేశం కూడా లేదా పవర్ షేరింగ్‌ని ఫాలో అవ్వని దేశం అని మీరు అడిగితే గనక ఐ కెన్ టెల్ యూ వన్ ఆన్సర్. మనం ఈ లెసన్‌లో 2 ఎగ్జాంపుల్స్ చూడబోతున్నాం. 2 కంట్రీస్ దట్ ఈస్ ద మెయిన్ ఎసెన్స్ ఆఫ్ ద లెసన్ అన్నమాట. ఒకటి బెల్జియం, మరొకటి శ్రీలంక. ఈ 2 దేశాల ఎగ్జాంపుల్స్ తోటి వి విల్ బి అండర్‌స్టాండింగ్ పవర్ షేరింగ్‌ని ఫాలో అయితే ఆ దేశంలో కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి? పవర్ షేరింగ్‌ని ఫాలో అవ్వని దేశంలో కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి? అనేది ఒక క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. ఆఫ్టర్ థాట్ యూ కెన్ ఈజిలీ అసెస్ థట్ వై పవర్ షేరింగ్ ఈస్ ఇంపార్టెంట్. ఇఫ్ పవర్ షేరింగ్ ఈస్ నాట్ డన్, వాట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కెన్ ఎ కంట్రీ ఫేస్? రైట్. యాహ్! సో పవర్ షేరింగ్ ప్రివెంట్స్ కాన్‌ఫ్లిక్ట్. కాన్‌ఫ్లిక్ట్ అంటే ఏంటి? కాన్‌ఫ్లిక్ట్ అంటే ఒక గొడవ, ఒక పెద్ద ఫైట్ అన్నమాట. కాన్‌ఫ్లిక్ట్ అంటే ఒక ఫైట్ అనుకోవచ్చు. రైట్. సో, పవర్ షేరింగ్ ఏం చేస్తుంది? ఒక దేశంలో ప్రజల మధ్య సివిల్ వార్ లేదా జనాల మధ్య గొడవలు, డిస్టర్బెన్సెస్, మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనేవి లేకుండా ఒక దేశంలో ఉన్న ప్రజల మధ్య యూనిటీ అంటే వాళ్ళ యొక్క ఐకమత్యాన్ని ఇంకా బలపరుస్తుంది. సో, కీ పాయింట్ ఏంటి ఇక్కడ? ఇది మన లెసన్‌లో వన్ ఆఫ్ ద కోర్ పాయింట్ అండ్ ఇది ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్‌లో వన్ ఆఫ్ ద ఫార్మ్. దీని గురించి మనం కమింగ్ ఆఫ్ ద టాపిక్స్‌లో ఇప్పుడు నేర్చుకుంటాం ఈ సెషన్‌లోనే. ఇప్పుడు లెట్స్ హావ్ ఎ లిటిల్ ఇంట్రొడక్షన్. సో, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. మన దేశంలో లెజిస్లేచర్ అండ్ దెన్ ఎగ్జిక్యూటివ్ అండ్ దెన్ జ్యుడిషియరీ పవర్ అనేది షేర్ చేసుకుంటాయి. సో, పవర్ షేరింగ్ గురించి మనం ఇంట్రొడక్షన్ చూస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్‌లో కొంచెం డీటెయిల్‌గా, కొంచెం క్లియర్‌గా ఇంట్రొడ్యూస్ చేశారు. ఇంకా ఎన్ని రకాలుగా పవర్ అనేది షేర్ అవుతుంది అనేది మనం ఇప్పుడు నేర్చుకుందాం, తెలుసుకుందాం. రైట్. సో, దిస్ ఈస్ ద రియలిస్టిక్ ఏమంటారు? ద కోర్ పాయింట్ ఆఫ్ ద లెసన్. మన లెసన్‌లో హీరో ఇంకా ఫస్ట్ హీరో, సెకండ్ హీరో అనుకోవచ్చు. లేదా లేదు హీరో ఇంకా విలన్ అనుకోవచ్చు. బెల్జియం ఈస్ ఎ హీరో అయితే శ్రీలంక ఈస్ ఎ విలన్. ఎందుకు అంటే ఈ కాంటెక్స్ట్‌లో ఎందుకనేది తెలుసుకుందాము. సో, బెల్జియం అండ్ శ్రీలంక కంపారిజన్ మై డియర్ స్టూడెంట్స్. ఫస్ట్ లెట్ us కంప్లీట్‌లీ కాన్సంట్రేట్ ఆన్ ద సైడ్ ఆఫ్ బెల్జియం. సో, వేర్ ఈస్ బెల్జియం? సో, బిఫోర్ లెర్నింగ్ అబౌట్ దిస్ కంట్రీ, ఈ కంట్రీలో ఏం జరిగింది? ఏం కాన్సిక్వెన్సెస్ జరిగాయి? పవర్ షేరింగ్ ఎలా జరిగింది? అదంతా తెలుసుకునే కన్నా ముందు అసలు బెల్జియం ఎక్కడుంది? మీరు చెప్పొచ్చు బెల్జియం భూమి మీద ఉంది. కరెక్టే. ఈ భూమి మీద బెల్జియం ఎగ్జాక్ట్‌లీ ఎక్కడుంది? ఎక్కడ? ఇక్కడ మీకు వరల్డ్ మ్యాప్ ఇచ్చాను. క్లియర్‌గా కనిపిస్తుంది కదా! చెప్తా. బెల్జియం ఈస్ ఎ యూరోపియన్ కంట్రీ. యూరోప్ కాంటినెంట్‌లో ఒక చిన్న దేశం బెల్జియం. ఈ బెల్జియం దేశం యొక్క క్యాపిటల్ బ్రసెల్స్. ఎగ్జాక్ట్‌లీ ఎక్కడ లొకేట్ అయ్యిందో లొకేషన్ కూడా ప్రొవైడ్ చేశాను. ఒక్కసారి మ్యాప్‌లో లుక్ ఏసేయండి. సో, మై డియర్ స్టూడెంట్స్, దిస్ ఈస్ నేను ఏదైతే బాక్స్ డ్రా చేస్తున్నానో దిస్ ఈస్ యూరోప్ నాన్న. ఇది ద కాంటినెంట్ ఆఫ్ యూరోప్. మరి ఈ యూరోప్‌లో మనం ఇక్కడ చూస్తే దిస్ విల్ బి పోర్చుగల్, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ. ఫ్రాన్స్, జర్మనీకి పక్కన పైన 2 చిన్న చిన్న దేశాలుంటాయి. ఒకటి బెల్జియం అయితే మరొకటి నెదర్లాండ్స్ అన్నమాట. సో, ఎగ్జాక్ట్‌లీ దిస్ ఈస్ బెల్జియం నాన్న. దిస్ ఈస్ బెల్జియం. ఓకే. ఇప్పుడు మీకు లొకేషన్ తెలిసింది కాబట్టి ఇంకాస్త క్లియర్‌గా లొకేషన్ ప్లస్ బెల్జియం చుట్టుపక్కల ఉన్న నైబరింగ్ కంట్రీస్ కూడా ఒక లుక్ ఏసేద్దాం. సో, దిస్ ఈస్ ద డీటెయిల్డ్ వ్యూ ఆఫ్ బెల్జియం కంట్రీ. సో, బెల్జియంకి వెస్ట్ వైపున ఫ్రాన్స్ ఉంది. పారిస్ క్యాపిటల్ సిటీ చాలా దగ్గరగా ఉంది. అండ్ ఈస్ట్ నైబరింగ్ కంట్రీగా జర్మనీ చూడొచ్చు. సౌత్‌లో వి కెన్ సీ లక్సెంబర్గ్ సిటీ అండ్ పైన మీరు చూస్తే హియర్ వి కెన్ సీ ఆమ్స్టర్డామ్. రైట్. నౌ లెట్ us have very clear detailed composition of Belgium. So, Belgium is a small country in Europe nana. It has borders with France, నెదర్లాండ్స్ ఇంకా జర్మనీ, లక్సెంబర్గ్ తోటి బోర్డర్‌ని షేర్ చేసుకుంటుంది. మరి బెల్జియం ఏరియా పరంగా చూసుకుంటే మన ఇండియాలో హర్యానా, ద స్టేట్ హర్యానా యొక్క ఎంత స్టేట్ ఉంటుందో సైజ్ సేమ్ అంతే ఏరియా వైస్‌గా మనకి బెల్జియం అనేది ఉంటుంది. స్మాలర్ ఇన్ ఏరియా దాన్ ద హర్యానా స్టేట్. ఇట్ హాస్ పాపులేషన్ ఆఫ్ ఎ లిటిల్ ఓవర్ 1 crore, అబౌట్ హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ హర్యానా. అంటే హర్యానాలో మనకి 2 crore పాపులేషన్ ఉంటుంది. మరి అందులో సగం 1 crore మనం బెల్జియంలో చూస్తాం. దట్ ఈస్ అబౌట్ బెల్జియం. బెల్జియం యొక్క ఏరియాని అండర్‌స్టాండ్ చేసుకోవడానికి మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్‌లో మన దేశంలో హర్యానా స్టేట్ తోటి కంపేర్ చేయడం జరిగింది. రైట్. నెక్స్ట్ నౌ లెట్ us కాన్సంట్రేట్ ఆన్ ద ఎథనిక్ కాంపోజిషన్. మీరు అడగొచ్చు మ్యామ్ వాట్ ఈస్ ఎథనిక్ కాంపోజిషన్? చెప్తాను. ఎథనిక్ కాంపోజిషన్ ఈస్ నథింగ్ బట్ ఒక దేశంలో లేదా ఒక ప్రాంతంలో డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్ నివసిస్తారు నాన్న. అంటే డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఎథ్నిసిటీ అనేది బెస్ట్ డిస్క్రైబ్స్ అబౌట్ ద కల్చర్. వేరు కల్చర్స్ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. వేరు తెగలు అంటే క్లాన్, అంటే వేరు క్లాన్స్‌కి, జాతులకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. వేరు రిలీజియస్ పర్సన్స్ ఉంటారు. దానంతటిని కలిపి మనం ఎథనిక్ కాంపోజిషన్ అంటాం. సో, బెల్జియంలో ఎథనిక్ కాంపోజిషన్ చూస్తే హియర్ వి హావ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్. ఎస్పెషల్లీ మనకి 2 భాషలు మాట్లాడే వాళ్ళు మోస్ట్ ఇంపార్టెంట్‌గా కనిపిస్తున్నారు. ఏంటా 2 భాషలు? యూ కెన్ లుక్ ఎట్ ద స్క్రీన్ రైట్. దే ఆర్ నథింగ్ బట్ డచ్. జస్ట్ ఎ సెకండ్ మై డియర్ స్టూడెంట్స్. డచ్ అండ్
డచ్ అండ్ ఫ్రెంచ్ నాన్న. డచ్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు, ఫ్రెంచ్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. రైట్. ఇక్కడ ఒక్కసారి మనం బెల్జియం మ్యాప్ ని చూద్దాము. నేను ఇక్కడ రెడ్ కలర్ తోటి ఒక్కసారి మీకు హైలైట్ చేస్తున్నాను. ఇదే బెల్జియం మ్యాప్. ఇదే బెల్జియం మ్యాప్. అయితే ఈ బెల్జియం మ్యాప్ లో మధ్యలో ఏదైతే సర్కిల్ ఉందో, ఈ సర్కిల్ ఏదైతే ఉందో ఇందులో ఉన్న ఈ చిన్న ప్రాంతమే బ్రజిల్స్ అనే క్యాపిటల్ సిటీ. అంటే ఈ దేశం నడిబొడ్డున మధ్యలో ఉన్న క్యాపిటల్ రాజధాని నగరం బ్రజిల్స్ అన్నమాట. ఏమైంది బ్రజిల్స్ లో తెలుసుకుందాం. రైట్. సో ఎగ్జాక్ట్లీ ఈ బెల్జియం అనే దేశంలో పైన అంటే నార్దర్న్ వైపుగా ఎల్లో కలర్ లో షేడ్ చేస్తున్న ప్రాంతాన్ని మనం ఫ్లెమిష్ రీజియన్ అంటాం. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ఫ్లెమిష్ రీజియన్. ఈ ఫ్లెమిష్ రీజియన్ లో 59% పాపులేషన్ డచ్ మాట్లాడే వాళ్ళే ఉంటారు. అంటే ఓవరాల్ బెల్జియం దేశంలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎవర్రా అంటే వాళ్ళు డచ్ అన్నమాట. ఓవరాల్ బెల్జియం కంట్రీలో ద మెజారిటీ ఆర్ డచ్ విత్ 59% పాపులేషన్. దెన్ ఇక్కడ కింద ఉన్న రీజియన్ ని వలోనియా రీజియన్ అంటారు. ఈ వలోనియా రీజియన్ లో మనకి 40% అంతా కూడా ఫ్రెంచ్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు కనిపిస్తున్నారు. ఫ్రెంచ్ లాంగ్వేజ్. అండ్ తర్వాత మనం కంప్లీట్ ఈస్ట్ కి మీకు ఆల్రెడీ తెలుసు, ఇందాక నైబరింగ్ కంట్రీస్ చూపించినప్పుడు చెప్పాను. ఈస్ట్ వైపున కొంత భాగం ఏదైతే ఉందో ఇది జర్మనీతో షేర్ చేసుకుంటుంది బోర్డర్. సో డెఫినెట్లీ జర్మన్ లాంగ్వేజ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఇక్కడ 1% పీపుల్ అంతా జర్మన్ లాంగ్వేజ్ మాట్లాడతారు. సో ఇప్పుడు మనం ఒక్కసారి బ్రెజిల్ క్యాపిటల్ సిటీలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. దేశం మొత్తంలో 59% డచ్, 40% ఫ్రెంచ్ ఉండగా కేవలం బ్రెజిల్స్ లో మాత్రం సీన్ రివర్స్ అన్నమాట. బ్రెజిల్స్ అనే రాజధాని నగరంలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అంటే 80% ప్రజలందరూ కూడా ఫ్రెంచ్ భాష మాట్లాడే వాళ్ళే ఉన్నారు. అండ్ ఈ ఫ్రెంచ్ భాష మాట్లాడే వాళ్ళు రిచ్ అన్నమాట. కొంచెం రిచ్ అండ్ ఎడ్యుకేటెడ్ గా కనిపిస్తున్నారు. వెన్ కంపేర్డ్ టు డచ్ నానా, దీస్ ఫ్రెంచ్ ఆర్ రిచ్ అండ్ ఎడ్యుకేటెడ్. రైట్. సో వీళ్ళు ఎంతమంది ఉన్నారు? 80% ఉన్నారు. మరి డచ్ భాష మాట్లాడే వాళ్ళు 20% ఉన్నారు. ఈ 20% డచ్ భాష మాట్లాడే వాళ్ళని మనం ఇక్కడ బ్రజిల్స్ లో మైనారిటీగా చూస్తున్నాం. బ్రజిల్స్ అనే క్యాపిటల్ సిటీలో మైనారిటీగా ఉన్నారు. టోటల్ బెల్జియం అనే దేశంలో మెజారిటీగా ఉన్నారు. ఈ డచ్ భాష మాట్లాడే వాళ్ళకి ఎడ్యుకేషన్ యొక్క యాక్సెసిబిలిటీ చాలా లేట్ గా దొరికింది. అందుకే ఫ్రాన్స్ వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు ఎడ్యుకేషన్ పరంగా కాస్త వెనుకబడి ఉన్నారు. సో ఓవరాల్ గా దిస్ ఈస్ ద ఎథనిక్ కాంపోజిషన్ ఆఫ్ బెల్జియం నాన్న. ఓకే. సో నెక్స్ట్ మనం ఈ బెల్జియం గురించి కొన్ని ఫ్యాక్ట్స్ ఇందాక నేను చెప్పింది మళ్ళీ టెక్స్ట్ ఫార్మాట్ లో చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ బెల్జియం ఈజ్ అ స్మాల్ యూరోపియన్ కంట్రీ. వాట్ నాన్న? బెల్జియం ఈజ్ అ స్మాల్ యూరోపియన్ కంట్రీ. రైట్. నెక్స్ట్, ఈ స్మాల్ యూరోపియన్ కంట్రీలో మనకి 50% డచ్ భాష మాట్లాడే వాళ్ళు ఉన్నారు. 50% డచ్ భాష మాట్లాడే వాళ్ళంటే మనకి ఈ ప్రాంతంలో ఎస్పెషల్లీ బెల్జియం ఓవరాల్ బెల్జియం దేశంలో ఓవరాల్ ఇన్ బెల్జియం we have మెజారిటీ ఎవరున్నారు నాన్న? we have మెజారిటీ వచ్చేసి డచ్ అన్నమాట. డచ్ ఓవరాల్ బెల్జియంలో. రైట్. ఓవరాల్ బెల్జియంలో మెజారిటీ వచ్చేసి డచ్ విత్ 59%. మీరు ఈ పర్సంటేజ్ గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. మరి సేమ్ ఓవరాల్ బెల్జియంలో మనకి మైనారిటీ 40% ఫ్రెంచ్ ఉన్నారు. బట్ బ్రెజిల్స్ అనే క్యాపిటల్ సిటీలో స్టోరీ టోటల్ రివర్స్ లో ఉంది. అండ్ జర్మన్ 1% ఉన్నారు. బట్ బ్రెజిల్స్ అనేది ఏమని చెప్పాను? బ్రెజిల్స్ అనేది ఒక క్యాపిటల్ సిటీ. రైట్. ఇట్ ఈస్ ఎ క్యాపిటల్ సిటీ. బెల్జియం యొక్క క్యాపిటలే బ్రెజిల్స్ నాన్న. మరి ఈ క్యాపిటల్ సిటీలో ఫ్రెంచ్ స్పీకింగ్ వాళ్ళు మెజారిటీ, అంటే రివర్స్ అయింది చూడండి. ఫ్రెంచ్ స్పీకింగ్ వాళ్ళు మెజారిటీ విత్ 80% ఉన్నారు. అలాగే డచ్ స్పీకింగ్ వాళ్ళు మైనారిటీ విత్ 20% ఉన్నారనమాట. దిస్ ఈస్ ద ఎథనిక్ కాంపోజిషన్. సో ప్రాబ్లం ఏంటి? ఫ్రెంచ్ మాట్లాడే వాళ్ళు మైనారిటీగా ఉన్నప్పటికీ వాళ్ళు రిచ్ అండ్ పవర్ఫుల్ గా ఉన్నారు. డచ్ భాష మాట్లాడే వాళ్ళు చాలా డిస్క్రిమినేషన్ కి గురవుతూ ఉన్నారు. మరి ఈ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చిన రిజల్ట్ ఏంటి అంటే కమ్యూనల్ టెన్షన్. ఈ రెండు కమ్యూనిటీస్ మధ్య అస్తమాను బ్రెజిల్స్ రాజధాని నగరంలో గొడవలు, ఫైట్లు జరుగుతూ ఉండేవి. దాన్నే మనం కమ్యూనల్ టెన్షన్స్ అంటాం. దీస్ టెన్షన్స్ అరోస్ బిట్వీన్ ద కమ్యూనిటీస్. ఈ రెండు కమ్యూనిటీస్ మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉన్నాయి. సర్కమ్స్టాన్సెస్ ఇన్ ద బెల్జియం, ద మైనారిటీ ఫ్రెంచ్ స్పీకింగ్ community was relatively rich and powerful. The Dutch speaking community who got benefit of economic development and education much later. అంటే డచ్ వాళ్ళకి మాత్రం చదువుకునేటటువంటి యాక్సెసిబిలిటీ చాలా లేట్ గా అనేది రావడం జరిగింది.
సో ఫ్రెంచ్ స్పీకింగ్ ఏంటి, రిచ్ అండ్ పవర్ఫుల్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో రిజల్ట్ ఏంటి, దిస్ లెడ్ టు టెన్షన్స్ బిట్వీన్ డచ్ స్పీకింగ్ అండ్ ఫ్రెంచ్ స్పీకింగ్ పీపుల్. డచ్ భాష మాట్లాడే వాళ్ళకి ఇంకా ఫ్రెంచ్ భాష మాట్లాడే వాళ్ళకి మధ్య ఒక గొడవలు అనేవి స్టార్ట్ అవుతూ వచ్చాయి. ఏ టైం పీరియడ్లో, డ్యూరింగ్ 1950 అండ్ 1960s టైంలో ఇదంతా జరుగుతూ వచ్చింది. ఈ రెండు కమ్యూనిటీస్ మధ్య గొడవలు అనేవి బ్రెజిల్ క్యాపిటల్ సిటీలో చాలా ఎక్కువైపోయాయి. మరి ఇన్ని గొడవలు జరుగుతున్నప్పుడు గవర్నమెంట్ చూస్తూ కూర్చుంటుందా? మీరు చెప్పండి, వాట్ డస్ ద గవర్నమెంట్ షుడ్ డూ? ఏదైనా ఒక దేశంలో కమ్యూనిటీస్ మధ్య, అది రిలీజియస్ కమ్యూనిటీ కానివ్వండి ఆర్ లింగ్విస్టిక్ కమ్యూనిటీ కానివ్వండి, వాట్ ఎవర్ ద కమ్యూనిటీ, ఇఫ్ ఎనీ ప్రాబ్లమ్ అరైజెస్, వాట్ డస్ ద గవర్నమెంట్ షుడ్ డూ? గవర్నమెంట్ ఏం చేయాలి? డెఫినెట్లీ ద గవర్నమెంట్ షుడ్ టేక్ ఎన్ యాక్షన్, రైట్? సో ఇక్కడ బెల్జియం గవర్నమెంట్ కూడా ఒక మంచి యాక్షన్ తీసుకుంది. ఏం చేసింది ఒక్కసారి తెలుసుకుందాం క్లియర్గా. యా, ఎస్, సీనానా. సో బిట్వీన్ 1970 నుంచి 1993 వరకు బెల్జియం వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషన్ ని 4 times అమెండ్ చేసింది నాన్న. ఎన్ని టైమ్స్ అమెండ్ చేసింది? 4 times. 4 times అమెండ్ చేసింది. బై ద వే, వాట్ ఈస్ అమెండెడ్? అమెండెడ్ అంటే చేంజ్ ఆర్ మోడిఫై చేయడం, మార్పులు చేయడాన్నే అమెండ్మెంట్ అంటారు. ఒక కాన్స్టిట్యూషన్ లో మార్పులు చేయడం అంత ఈజీ థింగ్ కాదు. బట్ బెల్జియం వాళ్ళ దేశంలో జరుగుతున్న ప్రాబ్లమ్స్ ని కన్సిడర్ చేస్తూ 4 సార్లు అమెండ్మెంట్స్ చేస్తా వచ్చింది బిట్వీన్ 1970 అండ్ 1993. సో అలా మార్పులు చేస్తూ బెల్జియంకి ఒక కొత్త మోడల్ని తీసుకొచ్చింది. దాన్నే మనం బెల్జియం న్యూ మోడల్ అంటాం. ఈ ప్రాసెస్ని అకామిడేషన్ ఇన్ బెల్జియం అంటాం. సో బోర్డ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి లేదా హాఫ్ ఇయర్లీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలన్నా అకామిడేషన్ ఇన్ బెల్జియం అనే క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. సో ఇందులో ఉన్నటువంటి పాయింట్స్ మనం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. బెల్జియం న్యూ మోడల్ చూద్దాం. నెంబర్ ఆఫ్ ఫ్రెంచ్ అండ్ డచ్ స్పీకింగ్ మినిస్టర్స్ షెల్ బి ఈక్వల్ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్. ద ఫస్ట్ పాయింట్ ఏంటంటే, అంతవరకు బెల్జియం ఎలా ఉండేది? మరి 1970 కన్నా ముందు బెల్జియం అనేది ఒక యూనిటరీ గవర్నమెంట్ ని ఫాలో అవుతుంది. మీకు ఒక్కసారి క్లియర్ గా చెప్తాను, రైట్? యా, సో వీఆర్ టాకింగ్ అబౌట్ బెల్జియం, రైట్? అసలు కొత్త మోడల్ ని తీసుకొచ్చింది అంటే అంతకన్నా ముందు ఏం జరిగింది తెలుసుకుందాం. సో బెల్జియం బిఫోర్ 1970 or until then it used to follow a unitary government. యూనిటరీ సిస్టమ్ అంటే ఏంటి? యూనిటరీ సిస్టమ్ అంటే ఏ దేశం అయితే యూనిటరీ సిస్టమ్ ని ఫాలో అవుతుందో అక్కడ ఎక్కువ పవర్స్ అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లోనే ఉంటాయి. ఓకేనా? సో సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ సుపీరియర్ అనమాట. సో స్టేట్ గవర్నమెంట్స్ కి, రీజనల్ గవర్నమెంట్స్ కి ఎక్కువ పవర్ అనేది షేర్ అవ్వదు, చాలా తక్కువ పవర్ షేర్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే సబార్డినేట్స్ గా మాత్రమే ఉంటాయి. కంప్లీట్ సుపీరియర్ డెసిషన్స్ అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంటే తీసుకుంటుంది. దాన్ని యూనిటరీ గవర్నమెంట్ అంటాం. మరి యూనిటరీ గవర్నమెంట్ గా ఉన్నటువంటి బెల్జియం ప్రభుత్వం దేశంలో జరుగుతున్న ప్రాబ్లమ్స్ ని దృష్టిలో పెట్టుకుని కొన్ని మార్పులు చేస్తూ యూనిటరీ గవర్నమెంట్ నుంచి యూనిటరీ సిస్టమ్ ని తీసివేస్తూ వేరే సిస్టమ్ ని అడాప్ట్ చేసుకున్నారు. ఏంటది? దాన్నే ఫెడరల్ స్ట్రక్చర్ అంటారు. మరి ఫెడరల్ స్ట్రక్చర్ అంటే ఏంటి? సో వివరంగా చెప్పాలి అంటే, మై డియర్ స్టూడెంట్స్, if power is shared between more than one level of the government, that is called ఫెడరల్. దాన్నే ఫెడరల్ స్ట్రక్చర్ అంటాం. ఇక్కడ బెల్జియం గవర్నమెంట్ ఏం చేస్తుంది? యూనిటరీ సిస్టమ్ గా ఫాలో అవుతున్నటువంటి ఆ దేశం వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషన్ లో కొన్ని మార్పులు చేస్తూ వాళ్ళు ఫెడరల్ స్ట్రక్చర్ ని అడాప్ట్ చేసుకున్నారు. అంటే ఒకప్పుడు కేవలం సెంట్రల్ గవర్నమెంట్ లోనే ఎక్కువ పవర్ ఉండేది. బట్ ఆ పవర్ ని వాళ్ళు రీజనల్ గవర్నమెంట్స్ తోటి, కమ్యూనిటీ గవర్నమెంట్స్ తోటి షేర్ చేసుకున్నారు. నెంబర్ ఆఫ్ ఫ్రెంచ్ అండ్ డచ్ స్పీకింగ్ మినిస్టర్స్ సెంట్రల్ గవర్నమెంట్ లో ఈక్వల్ గా ఉంటారు అని ఒక పాయింట్ యాడ్ చేసుకున్నారు. దీన్ని బట్టి డచ్ వాళ్ళకి చూడండి, సెంట్రల్ గవర్నమెంట్ లో మేమే మెజారిటీ, మేమే డామినేషన్, లేదా అది ఫ్రెంచ్ వాళ్ళకి కానీ డచ్ వాళ్ళకి కానీ ఆ ఫీలింగ్ లేకుండా, ఆ డామినేషన్ లేకుండా, ఆ డిఫరెన్సియేషన్ లేకుండా ఈక్వల్ గా పెట్టారు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చాలా మటుకు పవర్స్ ని స్టేట్ గవర్నమెంట్ కి షేర్ చేశారు. ఇకపై నుండి స్టేట్ గవర్నమెంట్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ కి సబోర్డినేట్ కాదు, స్టేట్ గవర్నమెంట్ కి కూడా ఇండిపెండెంట్ పవర్స్ అనేవి లభించాయి. బ్రజెల్స్ హ్యాస్ ఎ సెపరేట్ గవర్నమెంట్. సో బ్రజెల్స్ అనేది ఏంటి నాన్న? బ్రజెల్స్ అనేది ఒక క్యాపిటల్ సిటీ. మరి ఈ క్యాపిటల్ సిటీలోనే ఎక్కువగా గొడవలు అనేవి జరుగుతున్నాయి. ఈ క్యాపిటల్ సిటీలోనే మనకి కమ్యూనల్ డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి సో ఈ క్యాపిటల్ సిటీకి అంటూ ఒక సెపరేట్ గవర్నమెంట్ ని పెట్టారు. ఓకే,
సెపరేట్ గవర్నమెంట్ ఇన్ విచ్ బోత్ కమ్యూనిటీస్ కి ఈక్వల్ రిప్రజెంటేషన్ అనేది ఉంటుంది. మరి అపార్ట్ ఫ్రమ్ ద సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఒక థర్డ్ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ ని కూడా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. దాన్నే కమ్యూనిటీ గవర్నమెంట్ అంటారు. కమ్యూనిటీ గవర్నమెంట్. మరి ఈ దేశంలో వేరు భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మరి ప్రతి భాష మాట్లాడే వాళ్ళకంటూ డిఫరెంట్ కమ్యూనిటీ గవర్నమెంట్ ని వాళ్ళు ఏర్పరచుకున్నారు. రైట్. ఫర్ ఈచ్ లాంగ్వేజ్ కమ్యూనిటీ ఎందుకు వాళ్ళ యొక్క కల్చర్ ని ఎథ్నిసిటీని ప్రిజర్వ్ చేయడానికి డిఫరెంట్ లింగ్విస్టిక్ గ్రూప్ చెందిన ప్రతి ప్రజల యొక్క ఇంట్రెస్ట్ని కన్సిడర్ చేస్తారు. సో వాళ్ళ మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్స్ తగ్గుతాయి కాబట్టి ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు. సో బెల్జియం స్టోరీ అంతా వినిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? బెల్జియంలో ఈజ్ ఇట్ హ్యాపీ ఎండింగ్ ఆర్ సాడ్ ఎండింగ్? హ్యాపీ ఎండింగా కాదా? వాట్ డూ యూ థింక్? హ్యాపీ ఎండింగ్ ఆర్ నాట్? హ్యాపీ ఎండింగ్ ఆర్ నాట్? మీరు ఒక్కసారి నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మీకు ఒక 5 seconds టైం ఇస్తాను. 1 2 3 4 5. ఆబ్వియస్లీ హ్యాపీ ఎండింగ్. ఎందుకు హ్యాపీ ఎండింగ్? బెల్జియంలో ఇప్పుడు ప్రజల మధ్య గొడవలు తగ్గుతాయి. ఇద్దరికి ఈక్వల్ రిప్రజెంటేషన్ ఇచ్చారు. వాళ్ళు యూనిటరీ నుంచి ఫెడరల్ సిస్టమ్ కి మారారు కాబట్టి ఆబ్వియస్లీ దర్ ఇస్ ఎ హ్యాపీ ఎండింగ్. అంత బాగుంది, సూపర్ ఉంది. యా, గుడ్. ఓకే, ఇంతటితో మీకు బెల్జియంలో పవర్ షేరింగ్ జరిగింది. బెల్జియంలో డిఫరెంట్ కమ్యూనిటీస్ మధ్య డిఫరెన్సెస్ ఏర్పడ్డాయి. అందుకుగాను బెల్జియం గవర్నమెంట్ అకామిడేషన్ ఇన్ బెల్జియం అని చెప్పేసి వాళ్ళ కాన్స్టిట్యూషన్ లో న్యూ మోడల్ అడాప్ట్ చేసుకుంటూ కొన్ని చేంజెస్ చేశారు. ఆ తర్వాత ఈ డిఫరెంట్ భాషలు మాట్లాడే కమ్యూనిటీస్ అందరి మధ్య కూడా కొంచెం పీస్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యింది. అండ్ వీళ్ళు ఒక ఫెడరల్ స్ట్రక్చర్ ని ఎంచుకున్నారు, పవర్ ని షేర్ చేసుకున్నారు, పవర్ షేరింగ్ చేసుకున్నారు, హ్యాపీగా ఉన్నారు. సో పవర్ షేరింగ్ ఉంటే ఎలా ఉంటుంది ప్రాక్టికల్ గా మనం బెల్జియం ఎగ్జాంపుల్ ద్వారా నేర్చుకున్నాం. నౌ లెట్ us try to understand about Sri Lanka. So what is Sri Lanka? Where is Sri Lanka? Do you know anything about Sri Lanka? Yeah. మన తెలుగు వారికి ఖచ్చితంగా శ్రీలంక బాగా తెలుస్తుంది. మనకి చాలా పరిచయం ఉన్న దేశం. ఎందుకు? చిన్నప్పటి నుంచి ఇండియా మ్యాప్ లో మనం మ్యాప్ పాయింటింగ్ చేసినప్పుడల్లా మన ఇండియా కింద తోకలాగా శ్రీలంక వేలాడుతూనే ఉంటుంది. రైట్. అది యాక్చువల్లీ రూల్ అన్నమాట. మన ఇండియాకి సర్టెన్ నాటికల్ మైల్స్ దూరంలో ఉన్నటువంటి మన నైబరింగ్ కంట్రీని మన మ్యాప్తో పాటు యాడ్ చేసి ప్రెజెంట్ చేయాలి అనేది ఒక రూల్. సో ప్రతిసారి మన ఇండియా మ్యాప్లో మనకి శ్రీలంక కూడా కనిపిస్తుంది. రైట్. సో ఈ శ్రీలంక అనేది ఇండియన్ ఓషన్లో ఉన్న ఒక టియర్ డ్రాప్ నేషన్. టియర్ డ్రాప్ అంటారు, కన్నీటి బిందువులాగా ఒక దేశం కనబడుతుంది. దిస్ ఈజ్ అన్ ఐలాండ్ కంట్రీ నాన్న. శ్రీలంక ఈజ్ అన్ ఐలాండ్ కంట్రీ. ఐలాండ్ అంటే ఏంటి? శ్రీలంక ఈజ్ అన్ ఐలాండ్ కంట్రీ. మరి ఏ ప్లేస్కి అయితే a piece of land which consists of water on its four sides. దాని యొక్క 4 వైపులా నీటిని కలిగి ఉంటే మనం ఆ ప్రాంతాన్ని ఐలాండ్ అంటాం. మరి శ్రీలంకకి అన్ని వైపులా వాటర్ ఉంది, ఇది ఇండియన్ ఓషన్ లో ఉంది. సో అందుకే దీన్ని మనం ఐలాండ్ కంట్రీ అంటున్నాం. మరి ఏమైంది శ్రీలంక తెలుసుకుందామా? ఎస్ నాన్న. అసలు శ్రీలంక ఎక్కడుంది ఒక్కసారి లొకేషన్ చూసేద్దాము. దిస్ ఇస్ ద వరల్డ్ మ్యాప్ అండ్ దిస్ ఇస్ అవర్ బ్యూటిఫుల్ ఇండియా. మేరా భారత్ మహాన్. మన ఇండియా కింద ఇండియన్ ఓషన్ లో ఉన్న ఈ కంట్రీయే శ్రీలంక. ఎస్. దెన్ వాట్ హ్యాపెండ్ ఇన్ శ్రీలంక? ఇంట్రెస్టింగ్ గా లేదు? కామెంట్ చేయండి, మీ వ్యూస్ కామెంట్ చేయండి, మీ డౌట్స్ కామెంట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ గివ్ రిప్లై టు యూ. రైట్. యా నాన్న, దీంతో పాటు ఆల్రెడీ హిస్టరీలో మనం రైస్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరప్ అలాగే నేషనలిజం ఇన్ ఇండియా కూడా కవర్ చేసేసాం. ఒక్కసారి చూడండి. వెరీ సూన్ ద మేకింగ్ ఆఫ్ గ్లోబల్ వరల్డ్ కూడా వచ్చేస్తుంది. జస్ట్ మీరు అలా బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఇలా నోటిఫికేషన్ ఆన్ చేసుకుని ఉంటే ఏ అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటారు. నౌ లెట్ us try to understand about Sri Lanka. So Sri Lanka is the island nation. So it has about 2 crore of population, same as Haryana in our India. మన భారతదేశంలో హర్యానా పాపులేషన్ ఎంతో ఇక్కడ శ్రీలంక పాపులేషన్ కూడా అంతేనన్న. ఎథనిక్ కాంపోజిషన్ మనం ఇందాక ఆల్రెడీ బెల్జియం దేశంలో కూడా ఎథనిక్ కాంపోజిషన్ గురించి తెలుసుకున్నాం. ఎథనిక్ కాంపోజిషన్ అంటే ఏంటి ఆల్రెడీ చెప్పాను. ఏ భాష, ఏ లాంగ్వేజ్, ఏ గ్రూప్ కి చెందిన ప్రజలు ఎంతమంది ఉన్నారో తెలిపేదాన్నే ఎథనిక్ కాంపోజిషన్ అంటారు. మరి శ్రీలంక గురించి కూడా ఒక్కసారి చూసేద్దామా? ఎస్ మై డియర్ స్టూడెంట్స్, ద ఎథనిక్ కాంపోజిషన్ ఆఫ్ శ్రీలంక. ఇఫ్ యూ లుక్ ఎట్ ద ప్యానల్ హియర్, see this is a Sri Lanka, the island nation. ఇక్కడ 74% ఆఫ్ ద పాపులేషన్ వచ్చేసి సిన్హాలా మాట్లాడతారు. సో వీళ్ళని మనం సిన్హలీస్ అంటాం. దే ఆర్ కాల్డ్ సిన్హలీస్. అంటే వీళ్ళు నేటివ్ శ్రీలంకన్స్ అన్నమాట. నేటివ్ శ్రీలంకన్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ద ఎగ్జాక్ట్ ఒరిజినల్ శ్రీలంకన్స్, నేటివ్ శ్రీలంకన్స్. వీళ్ళని మనం సిన్హాలీస్ అంటాం. వీళ్ళు బుద్ధిజం ని ఫాలో అవుతారు. అంటే బుద్ధుడిని పూజిస్తారనమాట. సో 74% పాపులేషన్ సిన్హాల స్పీకర్స్ ఉన్నారు, నేటివ్ శ్రీలంకన్స్. మిగతా 18 పాపులేషన్ వచ్చేసి తమిళ్ స్పీకర్స్ ఉన్నారు. తమిళ్, ఓకేనా?
తమిళ్ అనేది మన ఇండియాలో ఏ స్టేట్‌లో మాట్లాడతారో ఒక్కసారి కామెంట్ చేయండి. ఏ స్టేట్‌లో వాళ్ళు తమిళ్ భాష మాట్లాడతారో డెఫినైట్‌లీ డూ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో, 18% పాపులేషన్ వచ్చేసి తమిళ్ స్పీకర్స్ ఉంటాయి. ఇందులో మళ్ళా 2 టైప్ ఆఫ్ తమిళ్స్ ఉంటారు నాన్న. లైక్ శ్రీలంకన్ తమిళ్స్, ఇంకా ఇండియన్ తమిళ్స్ అన్నమాట. శ్రీలంకన్ తమిళ్స్ అంటే మనకి శ్రీలంక అనేది మన ఇండియాకి నైబరింగ్ కంట్రీ కాబట్టి ఆఫ్‌కోర్స్ చాన్నాళ్ళ నుంచి అక్కడే రిసైడ్ అయ్యి ఉన్నప్పటికీ కూడా మన తమిళనాడు మన బాటమ్ ఆఫ్ ద స్టేట్ కాబట్టి అక్కడ మాట్లాడే భాష తమిళ్ ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటది. బట్ వాళ్ళు శ్రీలంకన్సే. అలాంటి వాళ్ళని శ్రీలంకన్ తమిళ్స్ అంటారు. వాళ్ళు శ్రీలంకన్సే బట్ తమిళ్ మాట్లాడతారు. రైట్. ఈ 18% పాపులేషన్‌లో శ్రీలంకన్ తమిళ్స్ ఉన్నారు. వీళ్ళు తమిళ్ నేటివ్స్ ఆఫ్ ద కంట్రీ. అండ్ ఇండియన్ తమిళ్స్ ఉన్నారు. ఈ ఇండియన్ తమిళ్స్ ఎవరు అంటే ఎన్నో ఇయర్స్ ముందు మన ఇండియా నుంచి కొంతమంది తమిళనాడు నుంచి తమిళియన్స్ వాళ్ళ యొక్క ఫోర్ ఫాదర్స్ ప్లాంటేషన్ వర్కర్స్‌గా శ్రీలంక వెళ్లి అక్కడే సెటిల్ అయిపోయి ఉన్నారు. వాళ్ళ యొక్క తర్వాత జనరేషన్స్ ఇక్కడ పిలువబడుతున్న ఇండియన్ తమిళ్స్ అన్నమాట. మరి ఈ శ్రీలంకన్ తమిళ్స్, ఇండియన్ తమిళ్స్‌లో చూసుకుంటే మనకి 2 లాంగ్వేజెస్ పీపుల్ ఉంటారు. లైక్ హిందూ ఇంకా ముస్లిం ఇద్దరు కనిపిస్తా ఉంటారు. ఓకేనా? ఈ తమిళ్స్‌లో హిందూస్ ఉన్నారు. అండ్ దిస్ బోత్ తమిళ్స్ హావ్ హిందూస్ అండ్ ముస్లిమ్స్ నాన్న. మరి ఇంకొక పర్సెంటేజ్ చూసుకుంటే హియర్ వి ఆల్సో హావ్ క్రిస్టియన్స్. సో, క్రిస్టియన్స్ వచ్చేసి 7% పాపులేషన్ మనకి శ్రీలంకలో కనబడతారు. సో, దిస్ ఈస్ ద ఓవరాల్ ఎథ్నిక్ కాంపోజిషన్ ఆఫ్ ద శ్రీలంక. నెక్స్ట్ లెట్ us ట్రై టు అండర్‌స్టాండ్ సేమ్ మ్యాటర్ నేను కొంచెం డీటెయిల్‌గా ప్రొవైడ్ చేశాను. నథింగ్. సో, శ్రీలంక ఈస్ ఎ ఐలాండ్ నేషన్. శ్రీలంక ఈస్ ఎ ఐలాండ్ నేషన్. సో, ఐలాండ్ నేషన్ నియర్ తమిళనాడు. కమ్యూనిటీస్ చూసుకుంటే 74% సిన్హాలా స్పీకింగ్ పీపుల్ ఉన్నారు. వీళ్ళనే మనం సిన్హాలీస్ అంటాము. సిన్హాలీస్ 74%. ఓకే. నేటివ్ శ్రీలంకన్స్. మరి వీళ్ళు ఫాలో అయ్యేటటువంటి రిలీజన్ ఏంటి నాన్న? బుద్ధిజం ఫాలో అవుతారు. వీళ్ళు ఏం ఫాలో అవుతారు? దే ఫాలో బుద్ధిజం. రైట్. నెక్స్ట్ ఇఫ్ వి లుక్ ఎట్ ద హియర్ 18% తమిళ్ స్పీకింగ్ పీపుల్ ఉన్నారు. తమిళ్స్‌లో శ్రీలంకన్ తమిళ్, ఇండియన్ తమిళ్. రిలీజియస్ గ్రూప్ శ్రీలంకన్ హిందూ, ముస్లిమ్స్ ఉంటారు. అండ్ సిన్హాలా పీపుల్ వచ్చేసి మోస్ట్‌లీ బుద్ధిస్ట్ ఉంటారు. రైట్. నెక్స్ట్ లెట్ us అండర్‌స్టాండ్ మెజారిటేరియనిజం ఇన్ శ్రీలంక. అసలు మెజారిటేరియనిజం అంటే ఏంటి? రూల్ బై మెజారిటీ ఆఫ్ ద పీపుల్. సో, మెజారిటీ అంటే ఏంటి? మెజారిటీ ఆఫ్ ద పీపుల్. రూల్ బై మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇన్ ఎ కంట్రీ. Then what is a majority, my dear students? More in number. Majority is more in number. ఎక్కువ నెంబర్‌లో ఉంటే దాన్నే మనం మెజారిటీ అంటాం. రైట్. ఎక్కువ మంది ఉంటే మెజారిటీ, తక్కువ మంది ఉంటే మైనారిటీ. మరి శ్రీలంకలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ యొక్క రూలింగ్, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ యొక్క డామినేషన్‌ని మనం మెజారిటేరియనిజం అంటున్నాం. ఈ మెజారిటేరియనిజం వల్ల శ్రీలంకలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి? ఎలాంటి ప్రాబ్లమ్స్ అరైజ్ అయ్యాయి? మరి శ్రీలంకన్ గవర్నమెంట్ ఈ ప్రాబ్లమ్స్‌ని క్లియర్ చేసేటటువంటి సొల్యూషన్ ఏమైనా తీసుకొచ్చిందా? వీళ్ళు పవర్ షేరింగ్ చేశారా లేదా? అన్ని విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. రైట్. డన్. సో, మీనింగ్ అసలు మెజారిటేరియనిజం అంటే ఏంటి? ఇట్ మీన్స్ మెజారిటీ కమ్యూనిటీ రూల్స్ వితౌట్ కేరింగ్ ఫర్ మైనారిటీ. మైనారిటీని ఏమాత్రం కేర్ చేయకుండా కేవలం మెజారిటీ ప్రజల యొక్క ఆలోచనల్ని మాత్రమే పట్టించుకుని రూల్ చేసే టైప్ ఆఫ్ గవర్నమెంట్‌నే మనం మెజారిటేరియనిజం అంటాం. సరే. సో, గవర్నమెంట్ యాక్షన్స్ అసలు గవర్నమెంట్ ఏం చేసింది అనే విషయాన్ని ఒక్కసారి తెలుసుకుందాము. సో, గవర్నమెంట్ నాన్న ఇక్కడ సిన్హాలా లాంగ్వేజ్‌ని అఫీషియల్ లాంగ్వేజ్‌గా 1956లో డిక్లేర్ చేసింది. సిన్హాలా లాంగ్వేజ్‌ని అఫీషియల్ లాంగ్వేజ్‌గా 1956లో డిక్లేర్ చేసింది. సో, ప్రిఫరెన్స్ గివెన్ టు సిన్హాలా పీపుల్. సో, తమిళియన్స్ ఓకే బాధపడ్డారు. సరే వాళ్ళు మెజారిటీ కదా వదిలేశారు. ఆ తర్వాత ఏమైంది? ప్రతి విషయంలో సిన్హాలా పీపుల్‌కే ప్రిఫరెన్స్ ఇస్తా వచ్చారు. ఏంటి ఆ విషయాలు? జాబ్స్ అంటే ఉద్యోగాల్లో కానివ్వండి, ఎడ్యుకేషన్‌లో కానివ్వండి అండ్ అదే విధంగా రిలీజియన్. సిన్హాలీస్ ఫాలో అయ్యేటటువంటి రిలీజియన్ ఏంటి నాన్న? దే ఆర్ ఫాలోయింగ్ బుద్ధిజం. బుద్ధిజంకి స్పెషల్ స్టేటస్ ఇచ్చారు. మరి దీనివల్ల డెఫినెట్‌లీ కొన్ని కాన్సిక్వెన్సెస్ ఉంటాయి కదా! ఏంటా ఎఫెక్ట్స్? తమిళ్స్ ఏం ఫీల్ అయ్యారంటే ఇగ్నోర్డ్. మేము ఇగ్నోర్ చేయబడుతున్నాము, అవాయిడ్ చేయబడుతున్నాము, మమ్మల్ని కన్సిడర్ చేయట్లేదు, డిస్క్రిమినేట్ చేస్తున్నారు. మేము రాజకీయంగా కూడా వీక్‌గా ఉన్నాం. మాకు ఎట్లాంటి పొలిటికల్ రిప్రజెంటేషన్ లేదు, ప్రిఫరెన్స్ లేదు అనేసి చాలా డిస్క్రిమినేషన్‌కి గురయ్యారు. మరి దీని తర్వాత ఏం జరిగింది? తమిళియన్స్ కొన్ని డిమాండ్ చేశారు. ఏం డిమాండ్ చేశారో ఒక్కసారి తెలుసుకుందాము. ద తమిళ్స్ డిమాండెడ్ few things from the Sri Lankan government. What are that నాన్న? ఈక్వల్ రైట్స్. మాకు సిన్హాలీస్‌కి సరి సమానమైన హక్కులు కావాలి. వాళ్ళకే అన్ని విషయాల్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ దొరుకుతుంది. మేము చాలా ఇగ్నోర్డ్‌గా ఉంటున్నాం. బట్ ప్లీజ్ చేంజ్ దట్ అండ్ ప్రొవైడ్ ఈక్వల్ రైట్స్ అని చెప్పి డిమాండ్ చేశారు. సెకండ్ థింగ్ రీజనల్ అటానమీ. ఇక్కడ
తమిళ్ ఇలం అని చెప్పేసి మొత్తం ఈ శ్రీలంకలో ఒక ప్లేస్‌లో, ఒక రీజియన్‌లో ఎక్కువ తమిళియన్స్ ఉంటారు. ఆ ప్రాంతానికి అటానమస్ రూలింగ్ ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేశారు. అంటే సెల్ఫ్ గవర్నింగ్ రూల్ ఇవ్వమని. నెక్స్ట్ సెపరేట్ తమిళ్ ఏలం స్టేట్ కావాలి అని డిమాండ్ చేశారు. ఇవన్నీ మరి శ్రీలంకన్ గవర్నమెంట్ ఫుల్‌ఫిల్ చేసిందా? శ్రీలంకన్ గవర్నమెంట్ వీటిని ఫుల్‌ఫిల్ చేసిందా? చేయలేదా? శ్రీలంకన్ గవర్నమెంట్ డిడ్ నాట్ ఫుల్‌ఫిల్. అసలు వీటిని కన్సిడర్ చేయలేదు, ఫుల్‌ఫిల్ చేయలేదు. మరి ఏం జరిగింది? దాని యొక్క కాన్సిక్వెన్స్ ఏంటంటే ద రిజల్ట్ ఈస్ నాన్న సివిల్ వార్. దానివల్ల ఏం జరిగింది? సివిల్ వార్ జరిగింది. రైట్. సో వైలెంట్ సివిల్ వార్, థౌసండ్స్ ఆఫ్ పీపుల్ చనిపోయారు. ఎకనామిక్ ఆర్థికంగా, సోషల్ పరంగా అంటే మనుషులు చనిపోయారు, ప్రాపర్టీ కూడా లాస్ అయిందనమాట. సో మనకి శ్రీలంకలో వీళ్ళు పవర్ షేర్ చేయమని డిమాండ్ చేశారు మైనారిటీ ప్రజలు. కానీ ఇక్కడ పవర్ షేర్ చేశారు నాన్న? మీరేమంటారు? ద మేజర్ క్వశ్చన్ ఇన్ శ్రీలంక, డస్ పవర్ షేరింగ్ డన్ ఆర్ నాట్ డన్? కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. పవర్ షేరింగ్ ఇస్ డన్ ఆర్ నాట్ డన్? ఆబ్వియస్లీ పవర్ షేరింగ్ అనేది శ్రీలంకలో జరగలేదు. దెన్ వాట్ ఈస్ ద కాన్సిక్వెన్స్ మై డియర్ స్టూడెంట్స్? ద సివిల్ వార్. కాన్సిక్వెన్స్ ఈస్ ద సివిల్ వార్. మరి సివిల్ వార్ అంటే ఏంటి? ఒక దేశంలో ఉండేటటువంటి సాధారణ మనుషుల్ని మనం సిటిజన్స్ లేదా సివిలియన్స్ అంటారు. మరి ఈ సిటిజన్స్ మధ్యలో గొడవలు అవుతూ ఉంటే కనుక దాన్నే మనం సివిల్ వార్ అంటాం. అంటే ఒక దేశంలో ఉన్న మనుషులందరూ కలిసి వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ సివిల్ వార్ నాన్న. ఒక సివిల్ వార్ జరిగింది, ఎంతో నష్టం అనేది జరిగింది. ఓకే. అంటే శ్రీలంకలో మనకి హ్యాపీ ఎండింగా, సాడ్ ఎండింగా? శ్రీలంక. సో శ్రీలంక హ్యాపీ ఎండింగా ఆర్ సాడ్ ఎండింగా? డెఫినెట్లీ ఒక్కసారి కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. 5, 4, 3, 2, 1. సో ఆన్సర్ ఏంటి అంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ ఎ హ్యాపీ ఎండింగ్, ఇట్ ఈస్ ద సాడ్ ఎండింగ్. ఎంత సాడ్ ఎండింగ్ అంటే సివిల్ వార్ జరిగింది అండ్ చాలా మంది చనిపోయారు. సో దిస్ ఈజ్ అన్ ఆబ్వియస్లీ సాడ్ ఎండింగ్. ఇక్కడ పవర్ షేరింగ్ జరగకపోవడానికి గల కాన్సిక్వెన్స్ ఇది. ఒక్కసారి బెల్జియంలో ఏం జరిగింది మళ్ళీ గుర్తెచ్చుకుందాము. అకామిడేషన్ ఇన్ బెల్జియంలో ఏం చేశారు? బెల్జియంలో ఒక ప్రాబ్లం వచ్చింది. ఫ్రెంచ్ ఇంకా డచ్ స్పీకింగ్ కమ్యూనిటీస్ మధ్య ఒక డిస్ప్యూట్ అరైజ్ అయినప్పుడు బెల్జియం గవర్నమెంట్ చాలా పీస్ఫుల్ గా ఆ కాన్ఫ్లిక్ట్ ని సాల్వ్ చేసింది. రెండు కమ్యూనిటీస్ మధ్య శాంతిని ఏర్పరచడానికి కొన్ని స్టెప్స్ తీసుకుంది. ఏం తీసుకుంది నాన్న స్టెప్స్? మీరు ఇక్కడ గమనిస్తే ఈక్వల్ రిప్రజెంటేషన్, డచ్ ఫ్రెంచ్ మినిస్టర్స్ సెంట్రల్ గవర్నమెంట్ లో ఈక్వల్ గా ఉండేటట్టు కొన్ని స్టెప్స్ తీసుకుంది. నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్స్ నాన్న. సో స్టేట్ గవర్నమెంట్స్ కి కూడా అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని అధికారాలని స్టేట్ గవర్నమెంట్ కి ఇచ్చింది. అంటే వీళ్ళు యూనిటరీ గవర్నమెంట్ గా ఉండేటటువంటి వీళ్ళ సిస్టమ్ ని యూనిటరీ నుండి దే మేడ్ ఇట్ ఇంటూ అ ఫెడరల్ స్ట్రక్చర్. అదే మనం ఇందాక డిస్కస్ చేసుకున్న శ్రీలంకలో యూనిటరీ గవర్నమెంట్ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ కి ఎక్కువ పవర్స్, సుపీరియారిటీ అనేది ఉంటది అనమాట. ఓకేనా? బట్ వీళ్ళు కొన్ని చేంజెస్ చేసుకున్నారు. రైట్. సో పవర్ షేర్డ్ విత్ రీజనల్ గవర్నమెంట్, ఎస్పెషల్లీ బ్రజిల్స్ గవర్నమెంట్ లో ఈక్వల్ రిప్రజెంటేషన్ ఫర్ బోత్ కమ్యూనిటీస్ జరిగింది. లైక్ కమ్యూనిటీ గవర్నమెంట్, సెపరేట్ గవర్నమెంట్ ఫర్ ద లాంగ్వేజ్ గవర్నమెంట్. అంటే లాంగ్వేజెస్ కి కూడా సెపరేట్ గవర్నమెంట్ పెట్టుకున్నారు ఫర్ డచ్, ఫ్రెంచ్, జర్మన్. సో ఇదే అకామిడేషన్ ఇన్ బెల్జియం. మీకు ఎగ్జామ్ లో అకామిడేషన్ ఇన్ బెల్జియం అనే క్వశ్చన్ వస్తే మీరు ఈ విధంగా ఆన్సర్ ని ప్రెజెంట్ చేయాల్సి ఉంటుంది. సో పీస్ఫుల్ గా వాళ్ళు కాన్ఫ్లిక్ట్ ని సాల్వ్ చేసుకున్నారు. ఇక్కడ పవర్ షేరింగ్ అనేది, సో బెల్జియం లో పవర్ షేరింగ్ జరిగిందా? పవర్ షేరింగ్ వాజ్ డన్ ఇన్ బెల్జియం నాన్న. పవర్ షేరింగ్ హ్యాస్ డన్. సో పవర్స్ ఆఫ్ ద కమ్యూనిటీ గవర్నమెంట్ యొక్క పవర్స్ ఏంటి? ఇక్కడ బెల్జియంలో ఎన్ని కమ్యూనిటీస్ పీపుల్ ఉన్నారు నాన్న? వీ హ్యావ్ సి ఫ్రెంచ్ వాళ్ళు ఉన్నారు, నెక్స్ట్ డచ్ వాళ్ళు ఉన్నారు, నెక్స్ట్ జర్మన్ భాష మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఈ మూడు కమ్యూనిటీస్ కంటే ఒక కమ్యూనిటీ గవర్నమెంట్ ఉండడం వల్ల వాళ్ళ కల్చర్ ప్రిజర్వ్ అవుతుంది, వాళ్ళ ఎడ్యుకేషన్ ప్రిజర్వ్ అవుతుంది, లాంగ్వేజ్ రిలేటెడ్ మ్యాటర్స్ అన్ని కూడా పీస్ఫుల్ గా రిజాల్వ్ అవుతాయి. సో దీన్ని బట్టి మనం కాన్ఫ్లిక్ట్ అంటే ఒక గొడవని అవాయిడ్ చేయొచ్చు. గొడవని అవాయిడ్ చేస్తే ఆబ్వియస్లీ సొసైటీ అంతా పీస్ఫుల్ గా ఉంటది. అండ్ నేషనల్ యూనిటీ అంటే బెల్జియం దేశం అంతా కూడా ఒక ఐకమత్యంగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. రైట్. లెసన్స్ ఫ్రమ్ బెల్జియం ఇన్ శ్రీలంక. సో బెల్జియం నుంచి ఏం నేర్చుకున్నాము, శ్రీలంక నుంచి ఏం నేర్చుకున్నాము, ఒక్కసారి లెసన్స్ చూసిద్దాం. లెసన్స్ ఫ్రమ్ బెల్జియం అండ్ శ్రీలంక. ఎస్ మై డియర్ స్టూడెంట్స్. సో ఇప్పటికే మీరు సగం లెసన్ చూసేసారు కాబట్టి మీకు లెసన్ ఎలా అనిపించింది తప్పకుండా కమెంట్ చేయండి, లైక్ చేయండి. రైట్. సో బెల్జియం షోస్ షేరింగ్ పవర్ ఇంక్రీసెస్ ద యూనిటీ. ఎప్పుడైతే పవర్ ని షేర్ చేసుకుంటామో దానివల్ల ప్రజల్లో ఉన్న యూనిటీ పెరుగుతుంది అనే విషయాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. రెస్పెక్టింగ్ డైవర్సిటీ, స్ట్రెంగ్త్ అండ్ డెమోక్రసీ. ఒక దేశంలో డైవర్సిటీ అనేది వెరీ కామన్ నాన్న. డైవర్సిటీ అంటే ఏంటి? డైవర్సిటీ అంటే డిఫరెన్సెస్ ఇన్ పీపుల్ అన్నమాట. డిఫరెన్సెస్ ఇన్ పీపుల్.
డిఫరెన్సెస్ అనేవి ఏ విధంగా ఉంటాయి నాన్న? చూడండి, మాట్లాడే భాషలో కానివ్వండి, లాంగ్వేజ్‌లో ఉండొచ్చు. నెక్స్ట్ రిలీజియన్‌లో ఉండొచ్చు. రిలీజియన్. నెక్స్ట్ రీజియన్. ఎక్సెట్రా లైక్ కాస్ట్ ఎక్సెట్రా అన్నిట్లో మనం డిఫరెన్సెస్ చూస్తాం. వీటిని డైవర్సిటీ అంటాం. మరి ఒక దేశంలో పవర్ షేరింగ్ అనేది జరిగితే ఆ దేశంలో ఉన్న డైవర్సిటీని రెస్పెక్ట్ చేసినట్టు కూడా అవుతదనమాట. శ్రీలంక షోస్ ఇంపోజింగ్ మెజారిటీ రూల్ క్రియేట్స్ కాన్‌ఫ్లిక్ట్ అండ్ ఇన్‌స్టెబిలిటీ. శ్రీలంకలో మెజారిటీ ప్రజల యొక్క డెసిషన్ మాత్రమే కన్సిడర్ చేసి మైనారిటీని పూర్తిగా ఇగ్నోర్ చేస్తే దానివల్ల చాలా పెద్ద సివిల్ వార్ జరుగుతుంది అనే విషయం మనకి క్లియర్‌గా అర్థమైంది. సో, డూ యూ థింక్ పవర్ షేరింగ్ ఈస్ నెసెసరీ ఆర్ నాట్? If you really think that power sharing is must and should be followed in these type of countries, then definitely కమెంట్ ఇట్. ఓకే, డెఫినెట్లీ కమెంట్ చేయండి. దెన్ ఇప్పటి వరకు మనం ఈ 2 ఎగ్జాంపుల్స్ ద్వారా పవర్ షేరింగ్ ఉంటే ఎలా ఉంటుంది, ఫాలో అవ్వకపోతే ఎలా ఉంటుంది అనే విషయాలు తెలుసుకుందాం. నౌ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ వై పవర్ షేరింగ్ ఈజ్ డిజైరబుల్. అసలు పవర్ షేరింగ్ ఎందుకు అందరూ కోరుకుంటారు? ఏ దేశంలో అయినా పవర్ షేరింగ్ ని ఫాలో అవ్వడానికి ఎందుకు ఇష్టపడతారు? వై ఇట్ షుడ్ బి ఫాలోడ్, వై ఇట్ ఈస్ డిజైరబుల్ అనే కాన్సెప్ట్ ని నేర్చుకుందాం. మీ బోర్డ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దిస్ క్వశ్చన్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఆఫ్ ద లెసన్. సో వై పవర్ షేరింగ్ ఇస్ డిజైరబుల్ అని తెలపడానికి మనకి 2 టైప్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి ప్రుడెన్షియల్ రీజన్, ఇంకొకటి మోరల్ రీజన్. నాన్న, ప్రుడెన్షియల్ అంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ బెనిఫిట్స్ ఆర్ లాసెస్. అంటే ప్రాక్టికాలిటీ ఉంటుంది. ప్రాక్టికల్ గా మనం ఇది ఫాలో అయితే దీనివల్ల లాభం ఉందా, నష్టం ఉందా? అదే మోరల్ రీజన్స్ అంటే ఏంటి? ఎథికల్ గా నీతిపరంగా అన్నట్టు అనమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక టీచర్ ఒక స్కూల్లో, అంటే తను వర్క్ చేసేటటువంటి స్కూల్లో తన క్లాస్ రూమ్ లో 30 స్టూడెంట్స్ ఉంటే ఆ 30 స్టూడెంట్స్ లో నుంచి 3 స్టూడెంట్స్ ఆవిడకి చాలా ఫేవరెట్. ఓ రోజు తనకి ఎవరో 3 చాక్లెట్స్ ఇచ్చారు బర్త్డే అని చెప్పి. ఆ 3 చాక్లెట్లు ఆవిడ తినరు. సో ఓకే, నాకు నా క్లాస్ రూమ్ లో 3 ఫేవరెట్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఇచ్చేద్దాం అని అనుకుంటూ వెళ్తున్నప్పుడు ఆవిడకి మైండ్ లో ఏమనిపించిందంటే, ఇప్పుడు నేను ఈ 3 చాక్లెట్స్ ఆ ముగ్గురికి ఇస్తే ఏమవుతుంది, క్లాస్ లో ఉన్న మిగతా వాళ్ళందరూ గొడవ చేస్తారు. అంటే దానివల్ల బెనిఫిట్ ఏంటి, లాస్ ఏంటి? ఈ ముగ్గురు హ్యాపీ అవ్వచ్చు. బట్ మిగతా వాళ్ళందరూ ఎళ్లి ప్రిన్సిపల్‌కి కంప్లెయింట్ ఇవ్వచ్చు. అండ్ ఈ ముగ్గురు పిల్లలకి, క్లాస్‌లో ఉన్న వాళ్ళకి గొడవ జరగొచ్చు, ఫైట్ జరగొచ్చు, కొట్టుకోవచ్చు. అదంతా వాళ్ళ పేరెంట్స్ వరకు వెళ్లి చాలా పెద్ద ప్రాబ్లమే. నేను అనవసరంగా ఇరుక్కుంటాను. దీన్ని ప్రుడెన్షియల్ రీజన్ అంటారు. అంటే ఆవిడ ప్రాక్టికల్‌గా దానివల్ల లాస్ ఏంటి, ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి అని చెప్పి అంచనా వేసుకున్నారు. దీన్నే ప్రుడెన్షియల్ రీజన్ అంటారు. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ క్వెషన్. రైట్ అబౌట్ ద ప్రుడెన్షియల్ అండ్ మోరల్ రీజన్స్ అన్న క్వెషన్ కూడా వస్తది. అందుకే చెప్తున్నా. మళ్ళా మోరల్ రీజన్ అంటే ఏంటి? అదే టీచర్ మళ్ళా ఇంకొక థాట్ వచ్చింది. ఆ థాట్ ఎలా ఉందో చెప్తాను. మీకు డిఫరెన్స్ అర్థమైపోద్ది. ఈ 3 చాక్లెట్స్ నేను ఈ ముగ్గురికి ఇద్దాము. అదేంటది? ముగ్గురికి ఇవ్వడం తప్పు కదా! అది పార్షియాలిటీ చూపించినట్టు అవుతది. బయాస్డ్‌గా ఉన్నట్టుంటది. అది కరెక్ట్ కాదు. అది రాంగ్. అది అన్యాయం, తప్పు. ఇస్తే క్లాస్‌లో ఉన్న వాళ్ళందరికీ ఇవ్వాలి. లేదంటే ఎవ్వరికీ ఇవ్వకూడదు. అంతేగాని ముగ్గురినేమో ఎక్కువగా, మిగతా వాళ్ళని తక్కువగా చూడకూడదు. అది చాలా తప్పది. రైట్ కాదు. అన్యాయం అది. ఇలా ఎథికల్‌గా, మోరల్‌గా ఆలోచిస్తే దాన్నే మోరల్ రీజన్ అంటారు. మనకి పవర్ షేరింగ్ అనేది ప్రుడెన్షియల్‌గా ఆలోచించినా, మోరల్‌గా ఆలోచించినా, ఎలా చూసినా కూడా పవర్ షేరింగ్ అనేది బెనిఫిటబుల్ గానే ఉంది. ఎలా ఒక్కసారి చెప్తాను. సో ప్రుడెన్షియల్ బేస్డ్ ఆన్ ద ప్రాక్టికల్ బెనిఫిట్స్ నాన్న. లైక్ పవర్ షేరింగ్ ని ఫాలో అవుతే కాన్ఫ్లిక్ట్ అంటే ఫైట్స్ అనేవి తగ్గుతాయి. కమ్యూనిటీస్ మధ్య ఫైట్స్ అనేవి తగ్గుతాయి. ప్రివెంట్స్ వైలెన్స్ అంటే పెద్ద పెద్ద గొడవలు జరగకుండా ఆపొచ్చు. పొలిటికల్ స్టెబిలిటీ మెయింటైన్ చేయొచ్చు. నేషనల్ యూనిటీ అంటే మన దేశంలో ఉన్న ప్రజలందరి మధ్య ఐకమత్యాన్ని మెయింటైన్ చేయొచ్చు. మోరల్ రీజన్ ఏంటి? లైక్ పవర్ షేరింగ్ అనేది మన డెమోక్రసీ యొక్క ట్రూ స్పిరిట్ నాన్న. అసలు మన ప్రజాస్వామ్యంలోనే అసలైన సోల్ అంతా పవర్ షేరింగ్ లోనే ఉంది. ఇది మీకు స్టార్టింగ్ ఆఫ్ ద చాప్టర్ లోనే చెప్పాను. రైట్. సో సిటిజన్స్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ డెసిషన్ మేకింగ్. రైట్. ఎప్పుడైతే ఎలక్షన్ సిస్టమ్ లో వాళ్ళు పార్టిసిపేట్ అయ్యి ప్రతి ఒక్కరు వాళ్ళ డెసిషన్ ని తెలుపుతారో దాంట్లోనే మనకి పవర్ షేరింగ్ అనేది కనిపిస్తుంది. ట్రూ డెమోక్రసీ కనిపిస్తుంది. సో పీపుల్ ఎఫెక్టెడ్ బై ద డెసిషన్స్ మస్ట్ సే. డెఫినెట్లీ ప్రతి పీపుల్ కి డెసిషన్ లో ఒక నిర్ణయాలు తీసుకునేటట్లు మేము కూడా భాగమయ్యాం అనేటటువంటి ఫీలింగ్ కల్పించబడాలన్నమాట. సో దిస్ ఇస్ ద మోరల్ రీజన్. సో మీకు ప్రుడెన్షియల్ రీజన్ అంటే ఏంటి, మోరల్ రీజన్ అంటే ఏంటి క్లియర్ గా అర్థమైంది అని అనుకుంటున్నాను. నౌ ఖలీల్స్ డైలమా, ఇది ఒక లెబనాన్ ఎగ్జాంపుల్. మన టెక్స్ట్ బుక్ లో లెబనాన్ లో పవర్ షేరింగ్ గురించి కూడా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. సో లెబనాన్ అనే దేశంలో పోస్ట్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ డిఫరెంట్ కమ్యూనిటీస్. ఈవెన్ లెబనాన్ లో కూడా వేరు వేరు మతాల వాళ్ళు ఉండడం తోటి వాళ్ళ మధ్య కమ్యూనల్ డిఫరెన్సెస్
వచ్చాయి. సివిల్ వార్ అనేది జరిగింది. దెన్ వాళ్ళు కొన్ని చేంజెస్ చేసుకున్నారు. ఏం చేశారు? ప్రెసిడెంట్ క్రిస్టియన్, ప్రైమ్ మినిస్టర్ సున్నీ ముస్లిం, స్పీకర్ షియా ముస్లిం. ఎందుకు ఇదంతా చేశారు? టు మెయింటైన్ పీస్ ఆఫ్టర్ ద సివిల్ వార్. మరి అక్కడికి వచ్చిన ఇష్యూ ఏంటి? ఖలీల్ ఫీల్స్ దట్ పొజిషన్ షుడ్ బి ఓపెన్ టు అన్ని సిటిజన్స్ కి ఓపెన్ గా ఉండాలి కదా, ఈక్వల్ గా. ఇలా వేరు వేరు కమ్యూనిటీ వాళ్ళని పెట్టే కన్నా అని అడిగినప్పుడు ద లెసన్ ఏం చెప్తుంది? సమ్ టైమ్స్ స్పెషల్ పవర్ షేరింగ్ అరేంజ్మెంట్స్ వల్ల పీస్ అనేది మెయింటైన్ అవుతుంది. శాంతి భద్రతల కోసం సమ్ టైమ్స్ ఇలాంటి స్పెషల్ ప్రొవిజన్స్ తీసుకోవచ్చు. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఆఫ్ అవర్ లెసన్ నాన్న, ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్. ఫార్మ్స్ అంటే నథింగ్ బట్ డిఫరెంట్ టైప్స్ అన్నమాట. టైప్స్ అని కూడా అనుకోవచ్చు. మరి ఈ పవర్ షేరింగ్ లో వేరు వేరు పద్ధతులు ఉంటాయి. ఆ టైప్స్ అన్ని మనం నేర్చుకుందాము. అండ్ మన ఇండియాలో ఇప్పుడు మనం మాట్లాడుకునే వాటిలో ఎన్ని టైప్స్ ఆఫ్ పవర్ షేరింగ్ మనం ఫాలో అవుతున్నాం అనేది కూడా ఒకసారి క్లియర్ గా చూద్దాం. ఇక్కడ నుంచి మీరు చాలా బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. దీని తర్వాత సెకండ్ లెసన్ ఫెడరలిజం ఈ టాపిక్ తో బాగా కనెక్టెడ్ గా ఉంటుంది. రైట్, లెట్ us ఫోకస్ ఆన్ దిస్ హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్. మీకు తెలుసు హారిజాంటల్ అంటే ఏంటి? చూడండి, యా, హారిజాంటల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అంటే మన ఇండియాలో మనకి గవర్నమెంట్ వ్యవస్థలో 3 ముఖ్యమైన పిల్లర్స్ ఉన్నాయి. వాటిని 3 పిల్లర్స్ ఆఫ్ ద గవర్నమెంట్, 3 పిల్లర్స్ ఆఫ్ ఇండియా అంటాం. రైట్, ఏంటవి? దే ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ 3 ఆర్గన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ నాన్న. అవేంటో చెప్తాను చూడండి. వన్ ఈజ్ లెజిస్లేచర్, అనదర్ వన్ ఈజ్ ఎగ్జిక్యూటివ్, లాస్ట్ వన్ ఈజ్ జుడిషియరీ. These are the 3 organs of the government. 3 organs or 3 main pillars of the country అని కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్, సో హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి? ఈ విధమైన డిస్ట్రిబ్యూషన్ నే మనం హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. When the power is shared between these 3 organs of the government, this is called horizontal distribution of the power. రైట్, ఇక్కడ పవర్ ఈ 3 ఆర్గన్స్ మధ్య షేర్ అయి ఉంది. అసలు ఏంటి 3 ఏం చేస్తే తెలుసుకుందాం. ఎందుకని ఈ 3 ఆర్గన్స్ ని నేను పిల్లర్స్ ఆఫ్ ద కంట్రీ అంటున్నాను? ఎందుకు మన కంట్రీకి ఇది ఒక స్తంభం లాంటిది, మూల స్తంభం లాంటిది. ఎందుకో చెప్తాను చూడండి. ఫస్ట్ లెట్ us డిస్కస్ అబౌట్ లెజిస్లేచర్ నాన్న. సో లెజిస్లేచర్ అంటే లా మేకింగ్ బాడీ. ఓకే, లెజిస్లేచర్ అంటే లా మేకింగ్ బాడీ. మరి మన ఇండియాలో 2 లా మేకింగ్ బాడీస్ ఉన్నాయి. లైక్ సెంట్రల్ లెవెల్లో వి హ్యావ్ పార్లమెంట్. పార్లమెంట్ ఈజ్ ద లా మేకింగ్ బాడీ. రైట్, అలాగే స్టేట్ లెవెల్లో అసెంబ్లీస్ నాన్న. అసెంబ్లీస్ ఆర్ ద లా మేకింగ్ బాడీస్. రైట్, ఇక్కడ మనకి చట్టాలు అనేవి తయారు చేయబడతాయి. మన దేశానికి అవసరమైనవి, మన దేశ డెవలప్మెంట్ లో భాగంగా ఉన్నటువంటి ఎవ్రీ ఇయర్ రూలింగ్ గవర్నమెంట్ చట్టాలన్నీ ఇక్కడే నిర్ణయిస్తుంది. పార్లమెంట్ వ్యవస్థలో అంటే పార్లమెంట్ లెవెల్లో మనకి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో పార్లమెంట్ లో ఈ చట్టాలు అనేవి తయారు చేయబడతాయి. అండ్ ప్రతి స్టేట్ గవర్నమెంట్ కూడా వాళ్ళ యొక్క స్టేట్ అసెంబ్లీస్ లో చట్టాలు అనేవి తయారు చేస్తారు. ఇక్కడ పార్లమెంట్ ఏం చట్టాలు చేయాలి, స్టేట్ గవర్నమెంట్ ఏం చట్టాలు చేయాలి, అంటే ఎలాంటి లాస్ ని తయారు చేయాలి అనే మ్యాటర్ అంతా మీరు సెకండ్ లెసన్ ఫెడరలిజం లో నేర్చుకుంటారు. ఫెడరలిజం అనే కాన్సెప్ట్ లో నేర్చుకుంటారు. రైట్, సో లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. మరి లెజిస్లేటివ్ బాడీలో చట్టాలు అనేవి తయారు చేయబడతాయి, లాస్ అనేవి చేయబడతాయి. ఇక్కడ తయారు చేసిన లాని ఎగ్జిక్యూటివ్ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఎగ్జిక్యూటివ్ చేయాల్సిన బాధ్యత ఏంటన్నా ఇంప్లిమెంటేషన్. ఇంప్లిమెంటేషన్ వాజ్ డన్ బై executive wing. Suppose smoking is prohibited in public area, especially school zone అని చెప్పారు. మరి ఆ స్కూల్ జోన్ లో ఎవరైనా స్మోక్ చేస్తున్నారా, చేస్తే వాళ్ళని పనిష్ చేయడము. అంటే ఇక్కడ తీసుకొచ్చినటువంటి లాని ఎగ్జిక్యూటివ్ వింగ్ లో ఉండే పోలీస్ ఆఫీసర్స్ కానివ్వండి, అన్ని అఫీషియల్ పర్సన్స్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఆ తర్వాత సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. స్మోకింగ్ ఇస్ ప్రొహిబిటెడ్ ఇన్ ద స్కూల్ జోన్స్. ఇఫ్ ఎనీవన్ స్మోక్స్, వాళ్ళకి ఒక 50,000 జరిమానా లేదంటే 1 day జైలు శిక్ష అనేటటువంటి ఏదైనా ఒక చట్టం తీసుకొచ్చింది సుప్రీంకోర్టు అనుకుందాం. మరి ఎగ్జిక్యూటివ్ వింగ్ లో పోలీస్ ఆఫీసర్స్, ఎస్పెషల్లీ ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళు ఏం చేయాలి? ఎవరైనా పబ్లిక్ ఏరియాలో ఇట్లాంటి స్మోకింగ్ చేస్తే అది నిషేధించబడింది కాబట్టి లా అండ్ ఆర్డర్ ని వాళ్ళు మెయింటైన్ చేయాలి కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు కోర్టులో సబ్మిట్ చేస్తారు. మరి జ్యుడిషియరీ ఏం చేస్తుంది? ఎన్ష్యూర్స్ జస్టిస్. జ్యుడిషియరీ ఏం చేస్తుంది? ఎన్ష్యూర్స్ జస్టిస్ ఎన్ష్యూర్ చేస్తుంది. అండ్ దానితో పాటు ఎన్ష్యూర్ జస్టిస్ అండ్ సాల్వ్ డిస్ప్యూట్స్ నాన్న, అంటే గొడవల్ని సాల్వ్ చేస్తుంది. సాల్వ్స్ డిస్ప్యూట్.
సో మనకి జ్యుడిషియరీ స్టేట్ లెవెల్లో హైకోర్ట్, సెంట్రల్ లెవెల్లో సుప్రీం కోర్ట్ లెవెల్ దాని యొక్క పరిధి ప్రకారం ఐ మీన్ కంట్రోల్ అనేది చేస్తుంది, రైట్, ఫంక్షన్ అవుతుంది. సో డిస్ప్యూట్స్ అంటే ఏంటి, కేవలం మనుషుల మధ్య ఇవే కాదు, స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకి జ్యుడిషియరీ అనేది యాక్ట్లోకి వస్తుంది. సో పవర్ షేర్డ్ అమాంగ్, ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది కదా. సో లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ, దీస్ ఆర్ ద 3 మెయిన్ ఆర్గన్స్ ఆఫ్ ద గవర్నమెంట్. దీన్నే మనం హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద పవర్ అంటాము. ఎందుకు ఈ విధంగా పవర్ని షేర్ చేశారు అంటే the reason will be only one, nana, that is purpose is checks and balances. ఒక ఆర్గన్ మరొక ఆర్గన్ ని చెక్ చేస్తూ ఉంటుంది. ఏ ఒక్క ఆర్గన్ మరీ పవర్ఫుల్ గా అయిపోయి దేశం మొత్తాన్ని కంట్రోల్ చేయకుండా, డామినేట్ చేయకుండా ద నెక్స్ట్ ఆర్గన్ అనేది కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట. లెజిస్లేచర్ ని ఎగ్జిక్యూటివ్ ని జ్యుడిషియరీని లెజిస్లేచర్, ఒకరి మీద ఒకరు వాళ్ళు చెక్ చేసుకుంటూ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేది ఇంప్లిమెంట్ చేస్తారు. సో నో ఆర్గన్ బికమ్స్ టూ పవర్ఫుల్. So legislature, executive, judiciary is the horizontal form of power sharing. This is one of the most important concept of the lesson, my dears. So MCQs లో మనం ఇలాంటి కాన్సెప్ట్ ఎక్కువ సాల్వ్ చేయాల్సి వస్తుంది. కాన్సెప్ట్ బాగా అర్థం చేసుకోండి. ఫర్దర్ గా మీకు ఏం డౌట్స్ ఉన్నా యూ కెన్ ఫ్రీలీ ఆస్క్ మీ ఇన్ ద కమెంట్ సెక్షన్. అదర్వైజ్ ఐ కెన్ ఆల్సో ప్రొవైడ్ యూ మై పర్సనల్ టెలిగ్రామ్ ఐడి. సో Sharon ma'am 910 Sharon ma'am 910 is my telegram ID. There you can contact me, all the CBSE students. అక్కడ మీరు నన్ను డైరెక్ట్ గా మీ యొక్క క్వైరీస్, మీ యొక్క డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోవచ్చు, రైట్. ఓకే, సో వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ చూద్దాం. ఇదే మనకి నెక్స్ట్ లెసన్ ఫెడరలిజం తో కనెక్ట్ అవుతుంది. సెకండ్ చాప్టర్ ఫెడరలిజం లో మనం వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ షేరింగ్ గురించి ఎంటైర్ గా మాట్లాడుకుంటాం, డీటెయిల్డ్ గా నేర్చుకుంటాం అనమాట, రైట్. ఇందాక హారిజంటల్ గా పవర్ ఎలా షేర్ అవుతుంది అనేది మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. నౌ లెట్ us try to understand about వర్టికల్ పవర్ షేరింగ్. నాన్న అసలు వర్టికల్ పవర్ షేరింగ్ అనేది ఏంటి, అది ఎలా జరుగుతుంది చూద్దాము, రైట్. యా, వర్టికల్ అంటే స్ట్రైట్ లైన్, రైట్, స్ట్రైట్ గా కదా. ఎస్ నాన్న, యా, గివ్ మీ అ మూమెంట్, we can start. సో ఇక్కడ మీరు చూస్తే మన ఇండియానే ఎగ్జాంపుల్ గా తీసుకుంటే మనకి ఒకటి కన్నా ఎక్కువ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఉంది. మన ఇండియా మొత్తానికి వీ హ్యావ్ ఎ సెంట్రల్ గవర్నమెంట్ నాన్న. ఫర్ హోల్ ఇండియా వీ హ్యావ్ సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్, దిస్ ఈస్ ద అప్పర్ లెవెల్ ఆఫ్ ద గవర్నమెంట్, ఇది టాప్ లెవెల్ అనమాట. అండ్ దెన్ వీ ఆల్సో హ్యావ్ స్టేట్ గవర్నమెంట్, వీ ఆల్సో హ్యావ్ స్టేట్ గవర్నమెంట్. And then we also have local level government, local government, right. అంటే మనకి ఎన్ని లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఉంది, 3 లెవెల్స్. ఇన్ ఇండియా వీఆర్ ఫాలోయింగ్ నన్న 3 లెవెల్స్ ఆఫ్ ద గవర్నమెంట్, 3 లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్, 3 లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్, రైట్. అంటే మన ఇండియాలో పవర్ అనేది ఈ 3 లెవెల్స్ మధ్య షేర్ అవుతుంది. పవర్ ఈజ్ షేర్డ్ అమాంగ్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, local government. Central government is for the whole country India. Central government is for the whole India. మన నేషన్ మొత్తానికి అన్నమాట, is for whole India. మరి స్టేట్ గవర్నమెంట్ is for each and every individual state. Each and every individual state నాన్న. అలాగే లోకల్ గవర్నమెంట్ అంటే లోకల్ లెవెల్, లైక్ రూరల్ అండ్ అర్బన్ లెవెల్లో పనిచేస్తుంది. రూరల్ అండ్ అర్బన్ లెవెల్ అంటే ప్రతి గ్రామీణ ప్రాంతంలో మనకి పంచాయతీస్ ఉంటాయి, పంచాయతీ, అలాగే పంచాయత్స్, అలాగే ప్రతి అర్బన్ ఏరియాలో వీ హ్యావ్ కార్పొరేషన్స్, మున్సిపల్ కార్పొరేషన్స్ అనేవి ఉంటాయి, రైట్, మున్సిపాలిటీస్ అనేవి ఉంటాయి. సో ఈ విధంగా మనకి ఫెడరల్ స్ట్రక్చర్ ఇక్కడ పనిచేస్తుంది. ఈ స్ట్రక్చర్ ని ఫెడరల్ స్ట్రక్చర్ అంటారు. ఈ స్ట్రక్చర్ మన ఇండియాలో ఫాలో అవుతుంది కాబట్టి మన ఇండియాని ఏమనొచ్చు, ఫెడరల్ కంట్రీ అనొచ్చు, ఫెడరల్ కంట్రీ అనొచ్చు. కాన్స్టిట్యూషన్ లో యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని ఉంటుంది, బట్ ఇండైరెక్ట్లీ వీఆర్ ఫాలోయింగ్ ద సేమ్ ఫెడరల్ స్ట్రక్చర్. సో ఇండియా ఈస్ కాల్డ్ యాజ్ అ federal country. India is called as a federal country. So federal system in India, this is the example of federal system in India. So this is everything about the vertical distribution of power. I think you have understood this very, very clearly. If you have any further doubts, you can freely comment in the comment section, my dears. Now పవర్ షేరింగ్ అమాంగ్ సోషల్ గ్రూప్స్ గురించి నేర్చుకుందాం. సోషల్ గ్రూప్స్ అంటే సమాజంలో ఉండేటటువంటి వేరు గ్రూప్స్ అనమాట. ఏంటవి? రిలీజియస్ గ్రూప్స్ అంటే మతపరమైన గ్రూప్స్. మనకి చూడండి, మన ఇండియాలో మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే మన ఇండియాలో హిందూస్ ఉన్నారు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, జైన్, ఇంకేమైనా మిస్ అవుతున్నానా? పార్సీ, ఇంకేమైనా మిస్ అవుతుంటే ఎక్సెట్రా, all religions
ఈ రిలీజియన్స్‌కి సంబంధించిన గ్రూప్స్‌ని మనం రిలీజియస్ గ్రూప్స్ అంటాం. లింగ్విస్టిక్ అంటే లాంగ్వేజ్, భాషాపరమైన లాంగ్వేజ్ అనమాట. కన్నడ, తెలుగు, తమిళ్. అలాగే వుమెన్ ఆడవారికి, ఇంకా ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీస్ అంటే లోవర్ క్యాస్ట్ ఆఫ్ అవర్ ఇండియా, లేదా మనం అండర్ ప్రివిలేజ్డ్ క్యాస్ట్ అంటాం. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మన ఇండియాలో క్యాస్ట్ సిస్టమ్ అనేది చాలా ఏన్షియంట్ డేస్ నుంచి ఉంది. మన ఇండియాలో క్యాస్ట్ డివిజన్ ఉంటది. అంటే కొన్ని కులాల వాళ్ళు హయ్యర్ క్యాస్ట్ గాను, కొన్ని అండర్ ప్రివిలేజ్డ్ కులాలు లైక్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళు లోవర్ కాస్ట్‌గా రిప్రజెంట్ అవుతున్నారు. మరి ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రూప్స్ మధ్య పవర్ షేర్ అయితే దాన్ని పవర్ షేరింగ్ అమాంగ్ ద సోషల్ గ్రూప్ అంటాం. ఒక్కొక్క దాంట్లో ఎలా షేర్ అవుతది ఒక్కసారి మనం క్లియర్‌గా నేర్చుకుందాము. రైట్. ఇక్కడ లేదు, నేనే చెప్తా చూడండి. రిలీజియస్ గ్రూప్స్ అంటే ఏంటి? ఫస్ట్ సపోజ్ మన ఇండియాలో ప్రతి రిలీజియస్ గ్రూప్‌కి కూడా ఒక రైట్ ఉంది. యాస్ పర్ అవర్ కాన్స్టిట్యూషన్ ఎనీ రిలీజియస్ గ్రూప్ కెన్ హావ్ అ ఇన్‌స్టిట్యూషన్స్ ఆర్ ఆర్గనైజేషన్. ఇఫ్ వి టేక్ లైక్ మహాసభ, హిందూ మహాసభ, నెక్స్ట్ ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లాంటి ఇన్‌స్టిట్యూషన్స్ అన్నీ కూడా మతపరమైనవి. అలాగే క్రిస్టియన్స్‌కి ఉంటాయి, ముస్లిమ్స్‌కి ఉంటాయి, ఇతర మతాలకి ఉంటాయి. లింగ్విస్టిక్ గ్రూప్స్ అంటే ప్రతి భాషని ఫార్మ్ చేసుకొని కూడా కన్నడ లాంగ్వేజ్, తెలుగు లాంగ్వేజ్‌కి కొన్ని గ్రూప్స్ అనేవి ఉంటాయి. వాళ్ళు వాళ్ళ దేశంలో వాళ్ళ లాంగ్వేజ్‌ని ప్రిజర్వ్ చేసుకోవడానికి ఫైట్ చేస్తా ఉంటారు. అండ్ వుమెన్ ఆడవాళ్ళు కూడా మన ఇండియాలో ఎన్నో ఏళ్ల నుండి చాలా డిస్క్రిమినేటెడ్‌గా ఉంటున్నారు. మరి ఆడవాళ్ళని అప్‌లిఫ్ట్ చేయడానికి వుమెన్ ఎంపవర్‌మెంట్ కోసం మన ఇండియాలో, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో పవర్ అనేది షేర్ అయింది. ఎలాగా? మన కాన్స్టిట్యూషన్ ప్రకారం జాబ్స్‌లో కానివ్వండి, పొలిటికల్ రిప్రజెంటేషన్ పరంగా ఎడ్యుకేషన్‌లో కానివ్వండి, వుమెన్‌కి రిజర్వేషన్ ఉంది. సో సర్టెన్ సీట్స్ వుమెన్‌కి ఆల్రెడీ రిజర్వ్ అయ్యి ఉంటాయి. సో దిస్ ఈస్ ద వే అవర్ ఇండియన్ గవర్నమెంట్ ఈస్ షేరింగ్ ద పవర్ టు దీస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సోషల్ గ్రూప్స్. దెన్ వెన్ వి డిస్కస్ అబౌట్ ద ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీస్, ఒకప్పుడు వీళ్ళకి చదువుకోవడానికి యాక్సెసిబిలిటీ లేదు, తినడానికి, ఉండడానికి దేనికి అవకాశం లేని అండర్ ప్రివిలేజ్డ్ కమ్యూనిటీస్‌ని మనం సోషలిజం ఫాలో అవుతాం కాబట్టి యాస్ పర్ అవర్ కాన్స్టిట్యూషన్ సోషలిజం అంటే ఏంటి? రెడ్యూస్ ద గ్యాప్ బిట్వీన్ రిచ్ అండ్ పూర్. మరి ఈ రిచ్ అండ్ పూర్ మధ్య గ్యాప్ తగ్గించాలి అంటే మన ఇండియాలో ఉన్న పూర్ అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్ అప్‌లిఫ్ట్ అవ్వడానికి వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకురావాలి. సో అందుకని చెప్పి వీళ్ళకి మొదటి నుంచి రిజర్వేషన్ సిస్టమ్ అనేది ఈ కమ్యూనిటీస్‌కి ఇవ్వబడింది. ఎగ్జాంపుల్ రిజర్వేషన్ సిస్టమ్. సో దిస్ ఈస్ వన్ ఫార్మ్ ఆఫ్ పవర్ షేరింగ్ టు ద అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్ ఆఫ్ అవర్ కంట్రీ అన్నమాట. సో అండర్‌స్టూడ్? ఇక్కడ వరకు క్లియర్‌గా ఉంది కదా? యాహ్! సో పవర్ షేరింగ్ అమాంగ్ పొలిటికల్ పార్టీస్ అండ్ ప్రెషర్ గ్రూప్స్. సో మీనింగ్ ఏంటో చూద్దాము. డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ షేర్ పవర్. అంటే మన ఇండియాలో డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ ఉంటాయి నాన్న. మనకి మీరు చూస్తే గనక నేషనల్ పార్టీస్ ఉంటాయి. రీజనల్ పార్టీస్ ఉంటాయి. రైట్. మరి ఈ పొలిటికల్ పార్టీస్ మధ్య ఎలా పవర్ షేర్ అవుతది? దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏపీతో తీసుకుంటాను. ఆర్ టీఎస్‌లో సెంట్రల్ వైడ్‌గా కూడా జరుగుతా ఉంటది. ఎలక్షన్ జరిగినప్పుడు ఏదైనా ఒక్క పొలిటికల్ పార్టీకి మోర్ దెన్ హాఫ్ అంటే మెజారిటీ ఆఫ్ ద ఓట్స్ రాకపోతే అప్పుడు ఎక్కువ ఓట్స్ సాధించినటువంటి 2, 3 పొలిటికల్ గ్రూప్స్ కలిసి ఆ మెజారిటీ నంబర్‌ని హిట్ చేయడానికి కొలిషన్ ఏర్పరచుకుంటారు. కూటమి అంటారు తెలుగులో. దాన్ని కొలిషన్ గవర్నమెంట్ అంటారు. ఈ కొలిషన్ గవర్నమెంట్ ఈస్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ పవర్ షేరింగ్ బిట్వీన్ ద పొలిటికల్ గ్రూప్. ఈవెన్ ఇన్ ఏపీ నౌ దేర్ ఈస్ అ కొలిషన్ పార్టీ, కూటమి ప్రభుత్వం, కొలిషన్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ ఈస్ ఇన్ ద రూలింగ్. దాన్ని కొలిషన్ గవర్నమెంట్ అంటాం. అంతేకాకుండా ఇన్‌ఫ్లుయెన్స్ ఆఫ్ ద ప్రెషర్ గ్రూప్స్ అంటే మన ఇండియాలో ఫార్మర్స్, ట్రేడర్స్, వర్కర్స్, డిఫరెంట్ ప్రొఫెషనల్స్ అందరూ కూడా యూనియన్‌గా ఫార్మ్ అవుతారు. వీళ్ళందరూ ప్రెషర్ గ్రూప్స్‌లోకి వస్తారనమాట. సో దిస్ ఈస్ అబౌట్ ద పవర్ షేరింగ్. ఒక్కసారి ఈ లెసన్‌లో మనం నేర్చుకున్నటువంటి ఇంపార్టెంట్ డెఫినిషన్స్ చూసేద్దాం. రైట్. ఎథనిక్ గ్రూప్ అంటే ఏంటి? పీపుల్ షేరింగ్ కామన్ కల్చర్, లాంగ్వేజ్ ఆర్ యాన్సెస్ట్రీ. అంటే ఒక దేశంలో ఉన్న పీపుల్ అందరూ ఫస్ట్ సపోజ్ మనం ఇండియన్స్, మనందరికీ ఒకటే భారతీయ సంస్కృతి ఉంటది. మనందరికీ సేమ్ ఐడెంటిటీ ఉంటుంది. వి ఆర్ ఇండియన్స్. మన యాన్సెస్ట్రీ ఒకటే, మన లాంగ్వేజ్ ఒకటే. దీన్నే మనం ఎథనిక్ గ్రూప్ అంటాం. మరి మెజారిటేరియనిజం అంటే ఏంటి? ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ కోర్ కాన్సెప్ట్ ఆఫ్ ద లెసన్. శ్రీలంకకి సంబంధించి ఈ క్వెషన్ తప్పకుండా ఎగ్జామ్‌లో వచ్చే అవకాశం ఎక్కువ. ఈ కాన్సెప్ట్ నేర్చుకోండి. మెజారిటేరియనిజం అంటే రూల్ బై మెజారిటీ ఇగ్నోరింగ్ మైనారిటీ. సో మన ఇండియాలో ఉన్న మైనారిటీస్‌ని ఏమాత్రం పట్టించుకోకుండా మెజారిటీ ప్రజల యొక్క ఆలోచన ప్రకారం వాళ్ళ ఇంట్రెస్ట్‌లని, వాళ్ళ కన్సిడరేషన్‌ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని రూల్ చేసే టైప్ ఆఫ్ గవర్నమెంట్‌ని మెజారిటేరియనిజం అంటాం. సివిల్ వార్ అంటే ఏంటి? మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను నేను. ఒక దేశంలో ఉండే సివిలియన్స్ అంటే నార్మల్ సిటిజన్స్, పీపుల్ మధ్య వార్ ఏమైనా జరిగితే దాన్నే సివిల్ వార్ అంటాం. సో వైలెంట్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ గ్రూప్స్ వితిన్ ఏ కంట్రీ. ఒకటే దేశంలో వేరు వర్గాలకి చెందిన ప్రజల మధ్య చాలా వైలెంట్‌గా గొడవలు, ఫైట్‌లు జరిగితే దాన్ని మనం సివిల్ వార్ అంటాం. ప్రుడెన్షియల్ రీజన్ బేస్డ్ ఆన్ ప్రాక్టికల్ గెయిన్స్ అండ్ స్టెబిలిటీ. అంటే మనం ఒకటి చేస్తున్నామంటే దానివల్ల ప్రాక్టికల్‌గా ఏం బెనిఫిట్స్ ఉన్నాయి, ఏమి లాసెస్ ఉన్నాయి అని చెప్పేదాన్ని ప్రుడెన్షియల్ రీజన్ అంటాం. ఇంపార్టెంట్ 1 మార్క్ అండ్ 2 మార్క్స్ క్వెషన్స్ ఈ లెసన్‌కి సంబంధించి. బెల్జియం వచ్చేసి బెల్జియం ఫాలోడ్ అకామిడేషన్ పాలిసీ.
Sri Lanka followed majoritarianism. Power sharing enduku? Power sharing is desirable because it reduces the conflict. Power sharing is essential for democracy, and in most of the cases power sharing is the true spirit of the democracy. And checks and balances prevent misuse of the power. Federalism is the vertical division of the power, and this we will discuss in the second chapter very detailedly. సెకండ్ చాప్టర్ వెరీ డీటెయిల్లీ వెరీ సూన్ నేను ఆ చాప్టర్ని కూడా అప్లోడ్ చేసేస్తాను. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ కూడా చెప్తున్నాను ఫర్ ఆల్ మై సిబిఎస్ఈ అండ్ ఏపీ స్టేట్ బోర్డ్ స్టూడెంట్స్. వెరీ ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్స్కి ఎక్స్ప్లెయిన్ అకామిడేషన్ ఇన్ బెల్జియం ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ మెజారిటేరియనిజం ఇన్ శ్రీలంక is important. Why is power sharing desirable is important. ఎక్స్ప్లెయిన్ ద ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్ కూడా ఇంపార్టెంట్. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో చూస్తే డిఫైన్ మెజారిటేరియనిజం, వాట్ ఈస్ కమ్యూనిటీ గవర్నమెంట్, వాట్ ఈస్ ప్రుడెన్షియల్ గవర్నమెంట్ అండ్ వాట్ ఈస్ హారిజంటల్ పవర్ షేరింగ్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. రైట్. సో మనం ఈ ఎంటైర్ లెసన్ యొక్క ఒక్కసారి ఫ్లో చార్ట్ చూసేద్దాం. ఇది మీకు ఎప్పటికీ లెసన్ గుర్తుంటుంది. ఒకవేళ ఎప్పుడైనా మీరు మర్చిపోతే ఈ ఫ్లో చార్ట్ని రెఫర్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ ద ఎంటైర్ సెషన్ పీడిఎఫ్ డెఫినెట్లీ డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఇఫ్ యూ కమెంట్ I will provide for you, right? And one more important thing, if you have any further doubt or you want to reach out to me in each and every in your preparation stage, you can definitely connect me in my telegram through my telegram id, that is Sharon ma'am 910. Sharon ma'am 910. And my dear students, one more thing I want to let you know that this channel is completely providing a lot of guidance to CBSE students, CBSE 9 and 10 Telugu region students from AP, TS and all over the India. Telugu విద్యార్థులు ఎవరైతే ఉన్నారో CBSE వాళ్ళు మీకు ఈ ఛానల్ కంప్లీట్గా వర్కౌట్ అవుతుంది, ఫుల్గా హెల్ప్ అవుతుంది, ఫుల్గా గైడెన్స్ ఇస్తుంది. ఆల్రెడీ మేము చాలా NCERT సిలబస్ కవర్ చేస్తాం, చెక్అవుట్ చేయండి. వెరీ సూన్ లైవ్ సెషన్ కోసం ఎదురు చూస్తూ ఉండండి. The only thing we need from you is share our videos and our session, our YouTube link to as many as students possible. That will be very growth for meeku maaku anamata. Let us grow together. So that's the end of the session. ఒక్కసారి మనం ఫ్లో చార్ట్ చూసేసి ఎండ్ అప్ చేసేసుకుందాము. పవర్ షేరింగ్ లెసన్ లో మనం అసలు పవర్ షేరింగ్ అనేది ఎలా ఉంటుంది బెల్జియం అండ్ శ్రీలంక ఎగ్జాంపుల్ తో నేర్చుకున్నాం. మరి శ్రీలంకలో ఉన్న మెజారిటేరియనిజం అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ రూలింగ్ డామినేషన్ గురించి శ్రీలంక ఎగ్జాంపుల్లో తెలుసుకున్నాం. అకామిడేషన్ ఇన్ బెల్జియం దేశంలో తలెత్తిన సమస్యకి గవర్నమెంట్ తీసుకున్నటువంటి న్యూ మోడల్ అకామిడేషన్ ఇన్ బెల్జియం. అలాగే నీడ్ ఫర్ పవర్ షేరింగ్ ఎందుకు అవసరం అనేది ప్రుడెన్షియల్ రీజన్, మోరల్ రీజన్ పరంగా క్లియర్గా మనం అర్థం చేసుకున్నాం. అండ్ ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పవర్ షేరింగ్. ఇక్కడ కూడా మనం హారిజంటల్ టైప్, వర్టికల్, సోషల్ గ్రూప్, పొలిటికల్ పార్టీస్, ఈ 4 విధాలుగా అసలు పవర్ షేరింగ్ ఎలా జరుగుతుంది, ఎందుకు ఎన్ని ఫార్మ్స్ గా జరుగుతుంది అర్థం చేసుకున్నాం. ఎస్పెషల్లీ ఇక్కడ మీకు ఏదైతే ఇది వర్టికల్ అని ఉందో ఇది మనం నెక్స్ట్ ఫెడరలిజం అనే చాప్టర్ లో డిస్కస్ చేస్తాం వెరీ సూన్. నేను ఆ చాప్టర్ ని అప్లోడ్ చేసేస్తాను, చూడండి. దిస్ చాప్టర్ ఈస్ ఫండమెంటలీ అబౌట్ వన్ ఐడియా నాన్న, దట్ ఈస్ డెమోక్రసీ సర్వైవ్స్ నాట్ బై కాన్సన్ట్రేటింగ్ ద పవర్ బట్ బై డిస్ట్రిబ్యూటింగ్ ఇట్ వైజ్లీ. అధికారం మీద కాన్సన్ట్రేట్ చేసి ఉండదు నాన్న, ఈ అధికారాన్ని ఎంత వైజ్ గా డిస్ట్రిబ్యూట్ చేసుకున్నామో దాని మీద మన డెమోక్రసీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. రైట్. సో దట్ ఈస్ అబౌట్ ద చాప్టర్. సో మై డియర్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఎంటైర్ చాప్టర్. సో నా నుంచి మిమ్మల్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, లైక్, షేర్ అండ్ కమెంట్. ఓకే. అండ్ మరీ ముఖ్యంగా సబ్స్క్రైబ్. ఓకే, subscribe. So thank you so much Nana. Let us meet again in one more important video. So many one shots are already uploaded. Very soon inka upload avutu unte from social and English నేను deal చేస్తాను. So stick to our channel. Thank you so much. Let's meet again in another important video. Until then, take care and bye bye. Signing off, your Sharon ma'am.